గుడ్ ఈవినింగ్. చాలా సంతోషం మీ అందరినీ సాయంత్రకాల సమయంలో ఇలా కలుసుకోవడం. రియల్ ఐ టేక్ ఇట్ ఈస్ అ ప్రివిలేజ్. యేసుక్రీస్తు ప్రభువారిని మోసుకొని వచ్చిన గాడిదని నేను. ఓకే, నథింగ్ మోర్ దెన్ దట్. ఐఎమ్ జస్ట్ ఎ డాంకీ క్యారింగ్ జీసస్ క్రైస్ట్ ఆన్ మై బ్యాక్. వితౌట్ హిమ్ ఇట్స్ నథింగ్. ఓకే, సో ఈ చప్పట్లు ఇవన్నీ ఆయనకే. ఓకే, సో చాలా సంతోషం. యవనస్తులను చూస్తూ ఉంటే నాకు ప్రాణం లేసొస్తుంది, ప్రత్యేకంగా కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్. ఐరనీ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే 3 days బ్యాక్ ఐ వాజ్ ఇన్ KLU. నెక్స్ట్ డే మైలవరం ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ డే AU. ఓకే, సో వరుసగా యూనివర్సిటీస్ నడుస్తూ ఉన్నాయి. 2 days నుంచి మా చర్చ్లో కూడా వీ హ్యావ్ ఎ బ్రాంచ్ చర్చ్ హియర్ ఇన్ వైజాగ్. ఎక్కువ మంది AU స్టూడెంట్స్ అనమాట. ఓకే, ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం, మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. ఇది ఆపేసింది కదా. ఓకే, ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం రండి. దానియేలు గ్రంథము, బుక్ ఆఫ్ డానియల్, చాప్టర్ 11, 11వ అధ్యాయం. 32వ వచనం చదువుదాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనను. సో దిస్ ఈజ్ అవర్ వర్స్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ నౌ. ఇక్కడ నుంచి అందరూ చదువుదాం. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అందరం చదువుదాం. ఓకే, కలిసి చదువుదాం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నేను ఎంత బలహీనుడో మీకు తెలుసు. మీ బిడ్డల ఎదుట నిలబొట్టుకు యోగ్యత లేని వాడిని. మీ సిలువ చాటును మరుగుపరచండి. మీరు సిద్ధపరిచిన మాటలు, మీరు ఉద్దేశించిన మాటలు ప్రభువా మీరు దయచేయండి. మీ కుమారుడైన క్రీస్తు ప్రభువుని మీ లేఖనాల్లో నుంచి మీరు బయలుపరచండి. మీ మాట మాకు దయచేయమని యేసు క్రీస్తు ప్రభు నామున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టడం జరిగింది. మాది ప్రకాశం జిల్లా, ఒంగోలు అనేటువంటి పట్టణం దగ్గర చిన్న పల్లెటూరు. 10th క్లాస్ వరకు అక్కడ చదువుకొని పాలిటెక్నిక్ చదవడానికి రాజమండ్రి అనే పట్టణం వెళ్ళాను. అక్కడ గవర్నమెంట్ రెసిడెన్షియల్ మోడల్ పాలిటెక్నిక్ అని GMR అంటారు. అక్కడ నేను 3 years పాలిటెక్నిక్ చదవడం జరిగింది. అక్కడ మొట్టమొదటిగా నాకు EU మినిస్ట్రీ అక్కడ పరిచయం అయింది. నాకు సీనియర్స్ ర్యాగింగ్ టైంలో సువార్త చెప్పడం జరిగింది. నేను ఒక ఆర్థడాక్స్ హిందూ ఫ్యామిలీలో పుట్టాను. మా నాన్నగారేమో కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి. ఈ 2 వరల్డ్ వ్యూస్ మధ్యలో నేను పెరగటం జరిగింది. వయసు పెరిగే కొలది, జ్ఞానం పెరిగే కొలది సైన్స్ డామినేట్ చేసి మా డాడీ యొక్క ఐడియాలజీ నన్ను గట్టిగా పట్టుకుంది. దేవుడు లేడని వాదిస్తూ ఉండేవాడిని. మా ఇంటికి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళతో కలిసి పార్టీల్లో మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాడిని. స్టేజ్ల మీద ప్రసంగాలు చేస్తూ ఉండేవాడిని, పాటలు పాడుతుండేవాడిని. దేవుడు లేడు అనేటువంటి ఒక వాదన బలీయంగా తీసుకెళ్తూ ఉండేవాడిని. దేవుడిని ఎవరైనా మాట్లాడినా, ప్రత్యేకంగా క్రైస్తవులు పాస్టర్స్ అంటే చాలా అసహించుకునేవాడిని. వారిని మోసగాళ్ళు, వీళ్ళు మనుషులందరినీ మోసం చేస్తూ పాపము నరకము అని వాళ్ళని భయగ్రాంతులుగా చేసి వాళ్ళనందరినీ కూడా హిప్నటైజ్ చేసి వీళ్ళు ఏదో చేస్తున్నారు అని నేను ఆ వయసులోనే 10th క్లాస్ ఏజ్లోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండేవాడిని. అలాంటి టైంలో నాకు సువార్త గురించి చెప్పినప్పుడు, దేవుడు గురించి నువ్వేమనుకుంటున్నావు తమ్ముడు అంటే, ఐ సెడ్ ఇట్ ఈస్ ఫూలిష్నెస్. వెంటనే సీనియర్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నన్ను పర్సనల్ ఇవాంజలిజం చేస్తూ విడిచిపెట్టకుండా నా వెంటపడ్డారు. నేను చాలా రోషం కలిగి వీళ్ళందరినీ మార్చేయాలి. ఈ క్యాంపస్లో చాలామంది వైరాగ్యులు ఉన్నారు, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళని చూస్తుంటే నాకు సన్యాసుల్లా కనిపిస్తూ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మార్చేసి సరైన మార్గంలో పెట్టాలి వీళ్ళని అని
ఒక కంకణం కట్టుకొని ఒక చేశానమాట, ఒక శబదం లాగా చేసి ఇక దేవుడు లేడని వాదించడం ప్రారంభించాను. సో ఆ విధంగా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పాటు జరిగింది ఈ అన్వేషణ అనొచ్చు, లేకపోతే ఈ యొక్క డిస్కషను, లేకపోతే వాగ్వివాదాలన్నీ కూడా. కానీ ఇన్ ద హోల్ ప్రాసెస్లో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు చిన్నప్పటి నుంచి నేను విన్న మాటల్లాగా లేవు, కాకమ్మ కథలాగా లేవు, అనగనగా ఒక రోజు అన్నట్టు లేవు, నేను బాల్యం నుంచి చదివిన పుస్తకాలలాగా లేవు. ప్రతిదానికి కూడా ఒక లాజిక్తో, రీజనింగ్తో, హిస్టారికల్గా, ఎవిడెన్షియల్గా, ఎక్స్పీరియన్షియల్గా మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకవైపు భయం, నేను తప్పేమోనని, ఇంకొక వైపు రోషం, ఎలాగైనా సరే దీని సంగతి ఏంటో చూడాలి అని. ఈ హోల్ ప్రాసెస్లో నేను ఒకసారి ఎవల్యూషన్ ఆర్ క్రియేషన్ అనే టాపిక్ స్టూడెంట్స్కి పెట్టారు. మొండితో ఒక సుధాకర్ అని వచ్చారు. 99లో జరిగిన సంగతి ఇదంతా. అప్పుడు ఆ టాక్ నేను విన్న తర్వాత మొట్టమొదటిసారిగా నాకు క్రైస్తవ్యం యొక్క ఆలోచన విధానము, బైబిల్ యొక్క బోధ పట్ల ఒక రకమైనటువంటి ఆసక్తి కలిగింది. ఆసక్తి అనే దానికంటే కుతూహలం, అసలు దీని సంగతి ఏంటి, దీంట్లో చూడాలి, వీరు చెప్పే ప్రతి మాటలు చాలా ఆలోచింపచేసేవిగా ఉన్నాయని ఆ రోజు అది విన్న తర్వాత ప్రతి వారం బైబిల్ స్టడీకి వెళ్ళటం స్టార్ట్ చేశాను, ఇవాంజలిస్టిక్ బైబిల్ స్టడీకి. ఒకటే రీజన్, మొట్టమొదటిది పాటలు వినటానికి, పాటలు అంటే నాకు పిచ్చి. రెండోది, వీళ్ళు ఏదో డిస్కస్ చేస్తూ ఉంటారు, ఎక్కడో ఒక చోట నాకు పాయింట్ దొరకకపోదా రేపొద్దున వాళ్ళ సంగతి చూడకపోనా తప్పులు పట్టుకోవడానికి వెళ్ళేవాడిని. ఆ హోల్ ప్రాసెస్లో టు మేక్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఒక 3 days ఇవాంజలిస్టిక్ మీటింగ్స్ పెట్టారు, గాస్పల్ మీటింగ్స్, ఈవినింగ్స్. సో మొదటి రోజు వెళ్ళాను, ఎక్కడెక్కడో కూర్చుని వాకింగ్ చెప్పే ఆయన మీద జోకులు వేస్తూ, సెటైర్లు వేస్తూ జస్ట్ లైక్ టైం పాస్ చేశాను. రెండో రోజు కూడా వెళ్ళాను, మూడో రోజు కూడా వెళ్ళాను. ఎందుకో తెలియదు, ఆయన వాకింగ్ చెప్తూ ఉండగా ఎప్పుడైతే సిలువను గురించి, సిలువ ప్రేమ గురించి, ప్రభు సిలువ మీద చేసినటువంటి ఆ బలియాగం గురించి చెప్తున్నప్పుడు నా మనస్సు ఒక్కసారిగా అటువైపు ఆకర్షించబడింది. నేను బాల్యం నుంచి వింటూనే ఉన్నాను ఈ మాటలు. మా ఊర్లో చర్చిలో నుంచి వాక్యం వినపడుతూ ఉంటుంది మాకు. రోజు వెగతాలు చేసేవాడిని, రోజు చచ్చిపోయినాడు దేవుడు ఎట్టవుతాడు, వీళ్ళకి కనీసం బుద్ధికి లేదు, జ్ఞానం లేదు, ఎవడో చచ్చిపోయి సమాధిలో పెట్టేవాడిని దేవుడు అంటారు, తను రక్షించుకోలేని వాడు మనల్ని ఎలా రక్షిస్తాడు, ఈ విధమైన వాదన చేస్తున్న నాకు అదే మాటలు ఆ రోజు వినపడుతూ ఉంటే ప్రత్యేకంగా వినపడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ బండ హృదయాన్ని ఆయన తన వైపు ఆకర్షించుకున్నాడు. ఆ సిలువ ప్రేమ ఆ రోజు నాకు మొట్టమొదటిగా అర్థమైంది. ప్రభు నా మనోనేత్రాలను తెరిచాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ భూమి మీద నా అంత ఘోరమైన పాపి ఇంకొకటి ఉండడేమో అనేటువంటి ఆ పశ్చాత్తాపము, ఆ రియలైజేషన్ ప్రభు నాకు ఇచ్చాడు. సో ఆ రోజు నేను మోకరించి నా హృదయాన్ని నా ప్రభుకి సమర్పించడం జరిగింది. ఆ విధంగా నేను ఆల్మోస్ట్ 2nd year ఆఫ్ మై పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రభుని అంగీకరించాను. సో ఇంట్లో నుంచి సమస్యలు స్టార్ట్ అయినాయి, కానీ నా మార్పు చెందిన జీవితాన్ని వాళ్ళు కల్లారా చూశారు. సరే, వీడు ఏదో మార్పు అయితే వీళ్ళలో ఉంది, చర్చికి వెళ్తున్న దగ్గర నుంచి లెట్ హిమ్ గో అనుకున్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదవడానికి కోనే లక్ష్మయ్య కాలేజ్కి వచ్చాను. అక్కడ ఇప్పుడు నేను ఏ సహవాసంలో అయితే పరిచారకుడిగా పరిచయం చేస్తున్నానో ఈ సహవాసం నాకు పరిచయం అయింది. ఆ చర్చి యొక్క స్థాపించడానికి ప్రభు వాడుకున్నటువంటి సేవకుడు ఆ కాలేజీలో ప్రొఫెసర్ అన్నమాట ఆయన. సో ఆ కాలేజీలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా చర్చికి వస్తూ ఉండేవారు. మిషన్ మైండెడ్ చర్చి మాది. నార్త్ ఇండియా, నేను 3rd year బీటెక్ చదువుతున్న దగ్గర నుంచి నార్త్ ఇండియా మిషనరీ టూర్స్కి, ఎక్స్పోజర్స్కి వెళ్ళటం అనేది నా జీవితంలో ఒక బలీయమైనటువంటి ముద్ర వేసింది. అండ్ దెన్ నేను ఉత్తర భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలని ఫైనల్ ఇయర్లో కమిట్మెంట్ చేసుకోవడం జరిగింది. హైయర్ స్టడీస్కి ఎంటెక్ చదవడానికి నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను, కానీ దేవుడు అనుమతించలేదు. సేమ్ కాలేజ్లోనే ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తూ ఆర్థిక పరిస్థితులను బట్టి, వేరే కారణాలను బట్టి ఎంటెక్ అక్కడే చేయటం జరిగింది. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో మిషనరీగా పనిచేస్తున్నటువంటి మా చర్చ్ నుంచి వెళ్ళిన సహోదరియే, ఆమెతో దేవుని చిత్తానుసారంగా వివాహం జరిగింది. సో అటువైపు వాళ్ళ ఇంట్లో ఆమె ఫస్ట్ జనరేషన్, ఇటువైపు మా ఇంట్లో నేను ఫస్ట్ జనరేషన్. మొత్తానికి మా ఇద్దరు కుటుంబాల్లో ఫస్ట్ క్రైస్తవ మ్యారేజ్. నో క్యాస్ట్, నో డవరీ,
ఇంకా నథింగ్. ఇక మా మీటింగ్కి పీసీ వర్గీస్ అంకుల్ వాక్యం చెప్పడానికి వచ్చారు. ఈయూలో నుంచి ఎవరైనా ఉంటే పీసీ వర్గీస్ అంకుల్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? మేమిద్దరం వివాహం అయిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ మిషనరీగా వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నాం. సో కాబట్టి ఆ రోజు మా ఊర్లో జరిగిన ఈ క్రైస్తవ మ్యారేజ్కి అందరూ చెప్పిందంటే తెలుసా, ఇది ఏదో క్రైస్తవ సభలాగా ఉంది కానీ మ్యారేజ్ లాగా లేదని. ఎందుకంటే మా మ్యారేజ్లో అంకుల్ ఆల్టర్ కాల్ ఇచ్చారు. ఓకే, సో దట్స్ హౌ ఇట్ వెంట్ ఆన్. సో 4 years మేము హిమాచల్ ప్రదేశ్లో ఫ్యామిలీగా వర్క్ చేసాము. ఆమెమో 6 years వర్క్ చేసింది, నాకంటే ముందే 2 years మిషనరీగా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత దేవుని చిత్తానుసారంగా 2012వ సంవత్సరంలో ఫుల్ టైం పరిచర్యకి సమర్పించుకోవడం. అప్పటి నుంచి హైదరాబాదులో అక్కడ సంఘాన్ని నడిపించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ మై స్మాల్ టెస్టిమనీ. ఈ చదివిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. సో ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, దే దట్ నో దేర్ గాడ్, దే దట్ నో దేర్ గాడ్, తమ దేవుణ్ణి ఎరుగువారు. ఈ వచనాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ దానియేలు గ్రంథం మొత్తానికి కూడా కీవర్డ్స్ అని చెప్పొచ్చు. ఈ దానియేలు గ్రంథం మొత్తము కూడా థీసిస్ అయితే, ఈ వచనము ఆ థీసిస్కి టైటిల్. ఈ ఒక్క వచనము ఈ దానియేలు గ్రంథం మొత్తానికి అబ్స్ట్రాక్ట్. నట్షల్లో ఈ పుస్తకం అంతా ఏంటి అని చెప్పాలంటే ఈ ఒక్క వచనాన్ని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రంథం ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే, తమ దేవుణ్ణి ఎరిగిన వారి గురించి మాట్లాడుతుంది. ఈ వాక్యము దేని గురించి మాట్లాడుతూ ఉంది అంటే, తమ దేవుణ్ణి ఎరిగిన వారి ద్వారా దేవుడు చేసే గొప్ప కార్యాల గురించి మాట్లాడుతూ ఉంది. ఎవరైతే తమ దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉంటారో వారిని దేవుడు ఏ విధంగా బలపరచగలడు, ఏ విధంగా వాడుకోగలడో ఈ యొక్క దానియేలు గ్రంథము ఆ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ దానియేలు గ్రంథంలో దేవుడు వాడుకున్నటువంటి వాళ్ళు యవనస్తులు కాబట్టి యవనస్తులకి ఇంకా ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఓకే, సో చాలాసార్లు మనం అనుకుంటాము వీ నో గాడ్ అనుకుంటాం, దేవుడు మనకు తెలుసు అనుకుంటాం. దెర్ ఇస్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నోయింగ్ అబౌట్ గాడ్ అండ్ నోయింగ్ గాడ్. Many times we deceive ourselves saying that we know God. In fact, we know about God, but we don't know God. దేవుని గురించి ఎరగటం వేరు, దేవుణ్ణి ఎరగటం వేరు. హీబ్రూలో ఆ లాంగ్వేజ్లో ఎరుగుట అనే వర్డ్ ఏ సందర్భాల్లో వాడబడింది అని మనం బైబిల్లో కనుక మనం చూసినట్లయితే, ఆదాము తన భార్యను ఎరిగెను అని రాస్తుంది. మ్యారేజ్ రిలేషన్షిప్లో ఇంటిమసీ గురించి మాట్లాడుతూ ఎరుగుట అనే వర్డ్ ఉపయోగించబడింది. అంటే ఎరుగుట అనే మాటకు అర్థం ఏంటంటే అ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఎరుగుట అనేది ఇన్ఫర్మేటివ్గా కాదు, ఎరుగుట అనేది ఇంటిమసీతో. ఎరుగుట అనేది అది ఏదో ఒక సమాచార సంబంధమైనటువంటి పదము కాదు. ఎరుగుట అనేది సంబంధముతో కూడినటువంటి పదం. ఇది చరిత్రలో ఉన్న వాళ్ళు చాలామంది గురించి మనకు తెలుసు. వి నో అబౌట్ అలెగ్జాండర్ బట్ వీ నెవర్ నో హిమ్. వి నో అబౌట్ గాంధీజీ, మహాత్మా ఆఫ్ అవర్ కంట్రీ, బట్ ఆయన ఎవరో మనకు తెలియదు. ఎరుగుట అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అ మ్యూచువల్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ అ బైడైరెక్షనల్ రిలేషన్షిప్. నేనెవరో ఆయనకి తెలియాలి, ఆయన ఎవరో నాకు తెలియాలి, మా ఇద్దరి మధ్య ఒక సంబంధం ఉండాలి. ఆ సంబంధంలో మేము నర్చర్ చేయబడుతూ ఉండాలి. అప్పుడే ఎరుగుట అనే వర్డ్ యొక్క మీనింగ్ అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. మా దేవుడు గురించి తెలుసు అనే వాళ్ళ గురించి కాదు ఇది. మా దేవుడు ఎవరో మాకు తెలుసు అనే వాళ్ళ గురించి ఈ మాట. ఎరుగుట అనే దాని గురించి ఒకసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఒకసారి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంఘటన అక్కడ ఉంటుంది. సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారిని కొన్ని ప్రశ్నలు అడిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ లాగా ఆయన ఎవరో ఏమై ఉన్నాడో ఆయన క్రమక్రమంగా బయలుపరుచుకున్నాడు. వెంటనే ఆయన మెస్సయ్య అని గ్రహించింది. వెంటనే ఆమె ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ గ్రామంలో ఉన్న వారందరినీ తీసుకొచ్చింది కదా. వీరు ఏమంటున్నారు?
ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమంటున్నారు? 39 చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవి సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. బట్ బేస్డ్ ఆన్ వాట్? ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారంట. ఎప్పుడు విశ్వాసం ఉంచారు? ఊరిలో ఉన్నప్పుడే విశ్వాసం ఉంచారు. దేనిని బట్టి విశ్వాసం ఉంచారు? నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ మీకు చూపిస్తాను రండి, ఆయన మెస్సయ్య కాదా అని ఈ స్త్రీ చెప్పిన సమాచారాన్ని బట్టి, ఈ స్త్రీ చెప్పినటువంటి అనుభవాన్ని బట్టి, ఈమె చెప్పినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అప్పటికి వారు వచ్చి యేసయ్యను కలుసుకున్నారా? ఆయన చూసారా? ఆయనతో మాట్లాడారా? కానీ ఇక్కడ చెప్తుంది ఆ ఊరి వారందరూ విశ్వాసం ఉంచారంట ఆయన మీద. దీన్ని ఏమంటామంటే సెకండ్ హ్యాండ్ ఫెయిత్ అంటాం. ఏ ఫెయిత్ ఇది? సెకండ్ హ్యాండ్ ఫెయిత్. దిస్ ఫెయిత్ ఈజ్ బేస్డ్ ఆన్ సమ్వన్స్ ఎక్స్పీరియన్స్. దిస్ ఫెయిత్ బేస్డ్ ఆన్ సమ్వన్స్ టెస్టిమనీ. దిస్ ఫెయిత్ ఈజ్ బేస్డ్ ఆన్ సమ్వన్స్ ఇన్ఫర్మేషన్. ఆమె చెప్పింది, ఆమె జీవితంలో మార్పు మేము చూసాము. ఒక గొంగల పురుగు లాంటి బ్రతుకు ఆ బావి దగ్గర నుంచి ఊరిలోకి సీతాకోక చిలుకలాగా వచ్చింది. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ చిన్నపిల్లవాడికైనా అర్థమైపోతుంది. ఆశ్చర్యచకితులైపోయారు. ఆమె చెప్పిన మాటలు వాళ్ళు నమ్మశక్యముగా లేవు అనలేకపోయారు. ఆమె చెప్పిన మాటను, ఆమె యొక్క బ్రతుకు రెండు కూడా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఈమె బ్రతుకును మార్చిన వాడెవడో ఇంత గొప్పవాడు అని ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దీనివలన ఎవరు రక్షణ పొందరు. ఈ విశ్వాసం వల్ల ఎవరికి రక్షణ జరగదు. ఈ విశ్వాసం వల్ల ఎవరికి ఇంటిమసీ బిల్డ్ అవ్వదు. ఇన్ఫర్మేషన్ ఒకటే వస్తుంది. నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. వారు వచ్చారు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని చూశారు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక సో 2 దినాలు గాస్పల్ మీటింగ్స్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఊరికి తీసుకెళ్లారు, ఉండమన్నారు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి. చూడండి, ఇప్పుడు ఆ స్త్రీతో అంటున్నారు, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని. ఆ నమ్మికకి ఈ నమ్మికకి ఏంటి తేడా? ఎంత స్పష్టంగా చెప్పారండి వాళ్ళు. ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాదు, మా అంతటా మేము చూచి విని ఈయన నిజముగా, ట్రూలీ, ఫర్ ష్యూర్, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని, అంటే అనుభవం కూడా చెప్తున్నారు, తెలుసుకొని మేము నమ్ముచున్నాము. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ హ్యాండ్ ఫెయిత్. దీన్ని ఏమంటారంటే టేస్ట్ అండ్ సీ. రుచి చూచి తెలుసుకొనిడి, రుచి చూచి తెలుసుకొనిడి యెహోవా ఉత్తముడని. ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో కానీ క్రైస్తవ విశ్వాస సమాజం అని చెప్పుకుంటున్నటువంటి వారిలో ప్రత్యేకంగా ఈ యవ్వన తరంలో ఉన్నటువంటి ఒక షాలోనెస్ ఏంటో తెలుసా? మనము ఫస్ట్ స్టేజ్లోనే ఆగిపోతున్నాం. నమ్మాముగా అని చెప్పింది, నమ్మశక్యముగా ఉంది, నమ్మాము, అయిపోయింది. మరి నీ అంతటి నీవు వ్యక్తిగతముగా ఆయన కలుసుకొని, డూ యూ హ్యావ్ అన్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్? డూ యూ నో హిమ్ పర్సనలీ? డూ యూ హ్యావ్ అ రెగ్యులర్ పర్సనల్ డైలీ రిలేషన్షిప్ విత్ గాడ్, అ వాక్ విత్ గాడ్? ఒకసారి బిల్లీ గ్రాహం గారిని అడిగారట, ఏంటి సార్ మీరు ఎంత అబద్ధాలు చెప్తారు, ప్రపంచాన్ని అంతా మోసం చేస్తూ, దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు అంటారు, దేవుడు నిజంగా మాట్లాడతాడా అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పుడేగా నేను ఆయనతో మాట్లాడొస్తున్నాను అన్నాడంట. దేవుడు మాట్లాడకపోవటం ఏంటి? జస్ట్ ఇప్పుడేగా ఆయనతో వెళ్ళి మాట్లాడొస్తున్నాను, ఏదో ఆ రూమ్లో కూర్చొని ఉన్నట్టుగా, ఆ వ్యక్తిని వెళ్ళి రూమ్లో కలిసినట్లుగా, ఆయనతో మాట్లాడొస్తున్నట్టుగా, అంత అథెంటిక్గా, అంత కాన్ఫిడెంట్గా మనం చెప్పగలుగుతున్నామా?
దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కానీ, ఐఎమ్ కమ్యూనింగ్ విత్ గాడ్ అండ్ ఇట్ ఈస్ రిలేషన్షిప్ విత్ ద హెవెన్లీ ఫాదర్ టు ద మీడియేటర్ జీసస్ క్రైస్ట్, అండ్ దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ అనుభవం కనుక లేకపోతే మనలో మనం మోసం చేసుకున్నట్లే. తమ్ముడు చెల్లి జాగ్రత్తగా వినండి. బాడీలో ఉన్న ప్రతి అవయవము హెడ్తో డైరెక్ట్ కనెక్షన్లో ఉంటుంది. ఏ డాక్టర్ని అడగండి. బాడీలో ఉన్న ప్రతి అవయవము ఒకదానితో ఒకటి డైరెక్ట్ కనెక్షన్లో ఉంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఉండకపోవచ్చు. కానీ ప్రతి మెంబర్ ఆఫ్ దిస్ బాడీ ఈజ్ ఇన్ డైరెక్ట్లీ కనెక్షన్ విత్ ద హెడ్. లేకపోతే అది ఫంక్షనాలిటీలో ఉండదు, దాని లైఫ్లో ఉండదు, దాని పర్పస్ నెరవేరదు. When church is the body and Christ is the head, you are the member. Do you have the direct connection with God? Relationship. It talks about relationship. నా జీవితంలో నేను అనుకునేవాడిని, ఈ క్రైస్తవులకి బైబిల్ గురించి తెలిసిన దానికంటే నాకు ఎక్కువ తెలుసు అనుకునేవాడిని. కానీ నాకు ఆ రోజు మారు మనసు లేదు. తెలుసు బైబిల్ గురించి, హిస్టారికల్గా తెలుసు, కానీ ఎక్స్పీరియన్షియల్గా తెలియదు. ఇన్ఫర్మేటివ్గా తెలుసు, కానీ నాకు ఆయనతో ఇంటిమస్సీ లేదు. రేషనల్గా తెలుసు, ఎలా లాజిక్ని ఆర్గ్యూ చేయాలో, కానీ రక్షణ లేదు నాకు. I can never say I know God at that time. దానియేలు గ్రంథం ఎవరి గురించి మాట్లాడుతుందంటే, క్రైస్తవులు అని పేరు పెట్టుకునే వాళ్ళ గురించి కాదు, విశ్వాసులు అని చెప్పుకునే వాళ్ళ గురించి కాదు. మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, మా పేరెంట్స్, మా హెరిటేజ్, మా యొక్క జీనియాలజీ చూడండి అని చెప్పుకునే వాళ్ళ గురించి కాదు. దే దట్ నో దేర్ గాడ్, తమ దేవుణ్ణి ఎరుగువారు. దానియేలు గ్రంథంలో నుంచి ఒక సర్వే లాగా ఐ విల్ టేక్ యూ అప్ టు 6 chapters, కానీ కొన్ని ఒక్కొక్క అధ్యాయంలో నుంచి ఒక వచనము చూపించి అక్కడ నుంచి ఒక్కొక్క అప్లికేషన్ మనం తీసుకుంటూ మనం ముగించుదాం. సో ఈరోజు ప్రతి యవ్వనస్తుడు ఎదుర్కొనేటువంటి ఒక సమస్య ఏంటంటే ఓవర్కమింగ్ లైఫ్. జయ జీవితము లేకపోవడం. పాపం ఏంటో మనకు తెలుసు, అపవిత్రత ఏంటో మనకు తెలుసు, దేవుని ఇష్టం ఏంటో తెలుసు, దేవుని చిత్తం ఏంటో కూడా మనకు తెలుసు, కానీ దానికి తగినట్లుగా జీవించటం అనేది ఈరోజు మన వల్ల కావట్లేదు. ఒకసారి ఒక యవనస్తుడు అడిగాడు, ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఎ హోలీ లైఫ్ ఇన్ దిస్ పోర్నోగ్రాఫిక్ ఏజ్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఎ హోలీ లైఫ్? అన్నా, ఈ యుగములో, ఈ తరములో భయంకరంగా పాపము విస్తరించిపోయినటువంటి ఈ యొక్క కాలంలో పరిశుద్ధంగా జీవించటం అనేది సాధ్యమేనా? దేవుని యొక్క వాక్యము ఖండితంగా చెప్తా ఉంది, ఇది సాధ్యమే. దానికి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ని మనకి చూపిస్తూ ఉంది. ఫైనల్ ఇయర్స్ కొంతమంది ఇక్కడ ఉన్నారని నేను విన్నాను. కొన్ని రోజుల్లో, మేబీ ఫ్యూ మంత్స్లో మీరు మీ క్యాంపస్ని విడిచిపెట్టి బయటికి వెళ్తారు. క్యాంపస్ని పెట్టి బయటికి వెళ్ళిన తర్వాత సర్వసాధారణంగా మనం అందరం చెప్పేటటువంటి ఒక మాట ఏంటో తెలుసా? ఫెలోషిప్ లేదన్నా. ఏం లేదు? ఫెలోషిప్ లేదన్నా. మేము వైజాగ్లో ఉన్నప్పుడైతేనా అని స్టార్ట్ చేస్తాం, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ స్టోరీ. మేము వైజాగ్లో ఉన్నప్పుడైతేనా, అక్కడ ఇదిగో మేము అది చేసాము, మేము ఇది చేసాము. ఇక్కడ నేను మీకు పరిచయం చేయబడేటువంటి యవనస్తులు వారి సొంత దేశంలో లేరు. ఇక్కడ నేను మీకు పరిచయం చేయబడేటువంటి నలుగురు యవనస్తులు వారి సొంత దేశంలో లేరు, వారి సొంత గృహాల్లో లేరు, వాళ్ళ ఓన్ పేరెంట్స్ దగ్గర లేరు, వాళ్ళకి సహవాసం లేదు, వాళ్ళకి పాస్టర్ గారు లేరు, మీలాంటి ఆత్మీయ సహవాసం అంతకంటే లేదు. వాళ్ళ దగ్గర బైబుల్ లేదు, వాళ్ళ దగ్గర మందిరం లేదు, వాళ్ళకి చర్చ్ లేదు. ఈరోజు నీకు నాకు ఉన్నటువంటి ఈ యొక్క స్పిరిచువల్ ఆ యొక్క లగ్జరీ ఏదైతే ఉందో దాంట్లో 1% కూడా వాళ్ళకి లేదు. దే ఆర్ ఇన్ అ ఫారిన్ ల్యాండ్. రెండవది కనుక మనం చూసినట్లయితే వారి ఫారిన్ ల్యాండ్లో ఉండటమే కాదు, కానీ వారు ఒక బానిసలుగా అక్కడికి తీసుకొని పోబడ్డారు. ఆ దేశం జయించిన రాజు వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. బానిసలుగా వెళ్ళిన వారు దేశ పాలకులుగా అయ్యారు. ఎలా అయ్యారు చెప్పండి? బానిసలుగా వెళ్ళినటువంటి వీరు ఆ దేశాన్ని, ఆ రాజ్యాలని పాలకులుగా అయినటువంటి వారు తమ దేవుణ్ణి ఎరుగువారు,
చెప్పండి, బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. సో లెట్ us look into that, the case study of Daniel life as a overcoming life. ఓవర్కమింగ్ లైఫ్లో ఈ మనము పాపాన్ని కానీ లోకాన్ని కానీ శోధనలు కానీ జయించి జయ జీవితం ఎట్లా జీవించాలి, దానికి సీక్రెట్ ఏంటి అంటే దానియేలు యొక్క జీవితంలో లేకపోతే ఈ గ్రంథంలో వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? దే లెర్న్ టు డ్రా అ లైన్. చెప్పండి, దే లెర్న్ టు డ్రా అ లైన్. ఎక్కడ గీత గీయాలో వాళ్ళకి తెలుసు. వాట్ డస్ ఇట్ మీన్? పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడు? అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. చెప్పండి, అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అదే మాటని రిపీట్ చేస్తూ ఇంకొక చోట అంటాడు, అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధిని కలుగు చేయవు. రెండు మాటలు జాగ్రత్తగా వినండి. అన్నిటిలో నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. కాబట్టి నువ్వేం నేర్చుకోవాలో తెలుసా? నో అని చెప్పటం నేర్చుకోవాలి. డోంట్ ఆర్గ్యూ. పాపమా ఇది? తప్పేంటి? ఇది పాపం కాదు కదా, దీనివల్ల ఆత్మీయమైన నష్టమేం లేదు కదా, బైబిల్లో ఇది పాపం అని చెప్పలేదు కదా అని ఆర్గ్యూ చేయబాకు. అన్నిటిలో నీకు స్వాతంత్రం ఉన్నప్పటికీ కూడా అన్నీ చేయదగినవి కావు. సే నో. లర్న్ టు సే నో. రెండవది అంటున్నాడు, అన్నీ కూడా క్షేమాభివృద్ధిని కలుగు చేయవు. క్షేమాభివృద్ధిని కలుగు చేయమంటే ఇట్స్ నాట్ ప్రాఫిటబుల్ అని రాస్తుంది ఇంగ్లీష్లో. ఆల్ ఆర్ నాట్ ప్రాఫిటబుల్. అది ప్రాఫిటబుల్ కాదు కాబట్టి లర్న్ టు సే నెక్స్ట్. ముందు నో అని చెప్పడం నేర్చుకోవాలి. రెండోది ఏంటి? నెక్స్ట్. దాన్ని నెక్స్ట్ పెట్టాలి, పక్క లిస్ట్లో పెట్టాలి. అప్పుడు నీకేం అర్థమవుతుంది తెలుసా? ఫస్ట్ ఏంటో అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటో అర్థమవుతుంది. జీవితంలో అతి ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో ఏంటో తెలుసా? ప్రయారిటీస్. ప్రయారిటీస్ అన్న మాటకి డెఫినేషన్కి అర్థం ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్ ఫస్ట్. చెప్పండి, ఫస్ట్ థింగ్ ఫస్ట్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అని నువ్వు చెప్పగలిగినప్పుడు, లేకపోతే ఆ విధముగా నీ జీవితంలో సెట్ చేసుకోవాలంటే నెక్స్ట్ ఏంటో కూడా నీకు తెలియాలి. అందుకనే మన జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క స్వాతంత్రం ఏదైతే ఉందో ఆ స్వాతంత్రాన్ని మనము రైట్ వేలో వాడుకోవటం మనకు తెలియాలి. పాపము అంటే ఏంటి అంటే ఒక ఆయన ఇచ్చిన డెఫినేషన్ తెలుసా? అబ్యూజింగ్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నాడు. దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. అబ్యూజింగ్ ఆర్ మిస్యూజింగ్ ఆఫ్ గాడ్ గివెన్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీ విల్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వేచ్ఛ. చాలాసార్లు యవనస్తుల యొక్క జీవితాల్లో సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? మిస్యూజింగ్ ఆఫ్ ఫ్రీడమ్. ఇంటర్మీడియట్ వరకు బాగానే ఉంటాం. ఒకసారి అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి పేరెంట్స్ అక్కడ ఉండరు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, మన ఊర్లో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా విశాఖపట్నంలో కనబడరు. ఆల్ టుగెదర్ ఏ న్యూ వరల్డ్, న్యూ ప్రపంచంలోకి వస్తాం. కొత్త మనుషుల దగ్గరికి వస్తాము, కొత్త ప్రాంతం దగ్గరికి వస్తాము. ఏం చేస్తామో తెలుసా? అప్పటి వరకు పంజరంలో చిలకలాగా మనము అణిచిపెట్టుకుని ఉన్న కోరికలన్నిటిని కూడా ఒక్కసారిగా, ఆలోచనలన్నిటిని ఒక్కసారిగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనం ఏం చేస్తాము? వి సే దిస్ ఈజ్ ఫ్రీడమ్. నో. నిజానికి వీరు వేరే దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, వేరే యొక్క రాజు యొక్క పరిపాలన కింద ఉన్నారు. కానీ వారు వారి స్వాతంత్రాన్ని ఎప్పుడు కూడా మిస్యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే దే నో దేర్ గాడ్ అండ్ దే నో దేర్ ప్రయారిటీస్. మొట్టమొదటి మాట ఏంటంటే యూ మస్ట్ లెర్న్ టు డ్రా అ లైన్, వే టు సే నో అండ్ వే టు సే నెక్స్ట్, అండ్ దెన్ ఓన్లీ యూ విల్ నో వాట్ ఈస్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. వీళ్ళ యొక్క జీవితాల్లో దేవుడే మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. రండి, విత్ దిస్ లాంగ్ ఇంట్రడక్షన్ ఐ విల్ టేక్ యూ ఇన్ టు ద బుక్ ఆఫ్ డానియల్. మొదటి అధ్యాయంలోకి రండి. వాళ్ళ యొక్క సక్సెస్కి కారణం ఏంటి, వారు ఓవర్కమింగ్ లైఫ్కి ఏంటి కారణాలు అని మొట్టమొదటిగా మనం చూసినట్లయితే రండి, మొదటి అధ్యాయము 8వ వచనం చదువుదామా? రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనుగా.
ఇంగ్లీష్లో ఏం రాస్తుందో తెలుసా? డానియల్ రిజాల్వ్డ్ హిమ్సెల్ఫ్ నాట్ టు బి డిఫైల్డ్. డానియల్ committed himself. Daniel resolved himself. Daniel made up his mind. Daniel fixed his heart. అన్ని పదాలు ఒకటే. దేనికోసం? నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. తన్ను తాను అపవిత్రుడు కాకుండానట్లుగా, రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని ఉండకుండా ఉండునట్లు నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. ఎందుకంటే వాటి ద్వారా తను అపవిత్రుడు కాకుండా. డానియల్ యాజ్ అన్ యంగ్ మ్యాన్, హిస్ మేజర్ కన్సర్న్ వాజ్ పర్సనల్ హోలీనెస్. పర్సనల్ హోలీనెస్, వ్యక్తిగత పరిశుద్ధత దానియేలు మొట్టమొదటగా పెట్టుకున్నటువంటి ప్రయారిటీ తన యొక్క జీవితంలో. నపుంసకుల అధిపతి ఏమన్నాడు తెలుసా? ఏ డానియల్, అ లిటిల్ యంగ్ బాయ్, ఏం అడుగుతున్నావో తెలుసా నీకు? దీని కాన్సిక్వెన్స్ ఏంటో తెలుసా నీకు? రాజు యొక్క శాసనమయ్యా ఇది, రాజు యొక్క ఆజ్ఞ ఇది. బాబిలోనియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లాగా వీళ్ళు బాబిలోనియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్కి సెలెక్ట్ అయ్యారు సివిల్ సర్వీస్ కోసం. శ్రేష్ఠులు, జ్ఞానవంతులు, రాజు వంశంలో పుట్టినవారు. రాజు నెబుకద్నెజర్ అనుకున్నాడు, వీళ్ళందరికీ కూడా వీళ్ళకి సివిల్ సర్వీస్ మీద కోర్స్ ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, నా దేశంలో ఆఫీసర్స్గా వీళ్ళని పెట్టుకోవాలి. ఒకసారి ఊహించండి, అప్పటి వరకు బానిస సంఖ్యలో ఉన్న వాళ్ళందరూ, అప్పటి వరకు బానిస బ్రతికిన వాళ్ళందరూ ఒక్కసారి రాజగృహంలోకి వచ్చారు, రాజభవనంలోకి వెళ్ళారు. రాజు భుజించే టేబుల్ మీద ఉన్నటువంటి లగ్జూరియస్ థింగ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఆఫర్ చేయబడ్డాయి. ఎలా ఉంటుందండి యంగ్ మ్యాన్ యొక్క మైండ్? ఎలా ఉంటుంది యవ్వనస్తుడి యొక్క మనస్సు, ఆలోచనలు? కానీ దానియేలు అంటున్నాడు, తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని. ఫస్ట్ థింగ్, డ్రాయింగ్ ద లైన్ ఆఫ్ రెసిస్టెన్స్. ఏమి గీశాడు గీత? దానియేలు గీచినటువంటి కొన్ని గీతలు మీకు చూపిస్తాను ఈరోజు ఈ బుక్లో నుంచి. ఫస్ట్, హీ లెర్న్ టు డ్రా ద లైన్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఇందాక మీకు చెప్పిందే, ఎక్కడ నో చెప్పాలో ఆయనకి తెలుసు. చూడండి, జాగ్రత్తగా వినండి. డానియేలును షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఈ షడ్రకు, మెషక్, అబేద్నెగో అనేవి ఈజిప్ట్ బాబిలోనియన్ నేమ్స్. వాళ్ళ యొక్క అసలు పేర్లేంటి? ఆ పేర్లు మార్చేశారు. మిషాయేలు, హనన్యా, ఇంకోటి ఏంటి, అజర్యా. ఆ పేర్లు 3 మార్చేశారు. వాళ్ళ దేవతల పేర్లు పెట్టారు. వాళ్ళు అన్నారు, పేర్లు మారటం వల్ల మేమే అపవిత్రం కాము, మార్చుకొని పోండి అన్నారు. వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ మార్చేశారు. చొక్కాలు మార్చుకోవటం వల్ల మేము అపవిత్రులేమీ కాము, మార్చుకొని పోండి అన్నారు. వాళ్ళ కల్దీల విద్య నేర్చుకోవాలన్నారు. నేర్చుకోవటం వల్ల మేము బహు శ్రేష్ఠులము, ఎంత కావాలంటే అంత నేర్చుకుంటాము, నేర్పించుకోండి పోండి అన్నారు. కల్దీల విద్య నేర్చుకున్నారు. వారి పేర్లు మార్చారు, వారి యొక్క ఆకారాలు మార్చారు, వాళ్ళ యొక్క జీవితం యొక్క ఉద్దేశాలు. ఇదిగో మీరు ఇక్కడ బాబిలోనియన్ సర్వీస్ చేయాలి, మా దేవుడు ఇక్కడ పంపించాడు, 70 సంవత్సరాలు ఇక్కడ ఉండాలన్నారు. నో ప్రాబ్లం, ఈ 70 ఇయర్స్లో మేము ఈ రాజ్యాల కోసము దాని యొక్క శ్రేయస్సు కొరకు పని చేస్తాం, హార్ట్ఫుల్గా వర్క్ చేస్తాం. బాబిలోనియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కటి వారి జీవితంలో మారుతూనే వస్తుంది. ఎవ్రీథింగ్ వాస్ చేంజ్డ్. వాళ్ళ పేర్లు మారినాయి, వాళ్ళ ప్లేస్లు మారినాయి, వాళ్ళ ఎదుర్కొన్న పీపుల్స్ మారారు, వాళ్ళ జీవిత యొక్క పర్పస్లు మార్చేశారు, సమస్తము మార్చేశారు. ఎక్కడ కూడా నో 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 అని చెప్పలా. ఎప్పుడైతే వారికి ఆ దేశంలో బలులర్పించబడినటువంటి ఆ ఫుడ్ని ఆఫర్ చేశారో, లేవి కాండం 11:44 గుర్తొచ్చింది దానియేలుకి. చదువుతారా ఒకసారి? లేవియా కాండము 11:44. నేను నీ దేవుడనే యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు
చూడండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇచ్చినటువంటి ఏవైతే ఆజ్ఞలన్నీ ఉన్నాయో అవి బాహ్య సంబంధమైనవి. వాటన్నిటిలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి భావము, ఆ అప్లికేషన్ అండ్ ఇంప్లికేషన్ న్యూ కవెనెంట్లో క్రీస్తులో నెరవేర్చబడింది. బట్ ద కాన్సెప్ట్ ఈజ్ ద సేమ్. అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. వాళ్ళకు అర్థమైంది, వాళ్ళకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు సటన్ థింగ్స్ తినటం వలన మీరు అపవిత్రులు అవుతారు. ఆజ్ఞ అది. ఆ ఆజ్ఞను ఉన్నట్టుగా తీసుకున్నాడు. నిజానికి అది తినటం వల్ల అపవిత్రులు కారు, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞను బ్రేక్ చేయటం వల్లనే వారు అపవిత్రులు అవుతారు. డోంట్ ఆర్గ్యూ ఆన్ ఈటింగ్, వాట్ టు ఈట్, నాట్ టు ఈట్. వెన్ గాడ్ హెస్ గివెన్ ఎ కమాండ్, దట్స్ ఇట్. దాన్ని బ్రేక్ చేసావా, అదే అపవిత్రత అంటే. డానియేలు ఇక్కడ దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి యవనస్తుడిగా, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నటువంటి యవనస్తుడిగా, ఆ వాక్యానికి తాను అప్పగించుకున్నటువంటి యవనస్తుడిగా ఆ ఆజ్ఞని ఎట్టి పరిస్థితుల్లో మీరటానికి లేదు. ఒకవేళ రాజు చంపేసినా చంపేని, ప్రాణం పోయినా పర్వాలేదు, పరిశుద్ధత మాత్రము నేను విడిచిపెట్టినన్నాడు. He learned to draw a line of resistance. అందుకని ఒక దైవజనుడు అని చెప్పాడు తెలుసా? ద స్టెబిలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు సే నో అన్నాడు. చెప్పండి అందరూ. ద స్టెబిలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు సే నో. యు నో విచ్ ఈజ్ ఈజీ, టు సే ఎస్ ఆర్ నో? ఎస్ చెప్పడం చాలా ఈజీ. విశ్వాసులుగా మీకు తెలుసు ఆ స్ట్రగుల్. ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు ఉండింది అది. నేను మారు మనసు పొందిన కొత్తలో ఫస్ట్ టైం ఆ ఊరిలో ఉంటారు కదా మా ఓల్డ్ ఫ్రెండ్స్. అప్పటి వరకు వాడికి తెలియదు నేను మారు మనసు పొందాను, ఏది ఈ విషయాలు ఏం తెలియదు వాడికి. అంతా అయిపోయింది, సెలవులు వచ్చారు, ఇంటికి వెళ్ళాను. ఇంటికి రాగానే వచ్చారా, ఇద్దరా వెళ్దాం పద అన్నారు. ఎక్కడికి? సినిమాకి, మూవీకి వెళ్దాం పద అంటే నేను వాడికి అసలు విషయం ఉన్నట్టుగా చెప్పాలి కదా. ఉన్నట్టుగా చెప్పకుండా నేను మానేశాను రా, సినిమాలు చుట్టం మానేశాను. ఓహో మానేశాడు రా మావాడు, మళ్ళీ రీస్టార్ట్ చేయంటున్నారు. నేను చూసి చాలా కాలం అయిందిరా, మళ్ళీ చూడు. నేను ఏది చెప్పినా వాళ్ళు ఏదో కూడా చెప్తున్నారు. ఎందుకని అసలు విషయం చెప్పట్లా. నేను రానులే, మాకోసం రావా, నేను చూడట్లేదు, మళ్ళీ చూడు, చాలా కాలం అయింది, ఇప్పుడు చేద్దాం, స్టార్ట్ చేయి. వాళ్ళు విచిత్రంగా నేను చెప్పిన ప్రతిదానికి చెప్తున్నారు. ఎందుకంటే నేను అసలు విషయం చెప్పట్లా. ఇక మొహమాట పడి అది చెప్పి ఇది చెప్పి చివరికి వాళ్ళకి దాసోహమై సినిమా హాల్కి వెళ్ళిపోయా. ఆ సినిమా హాల్లో కూర్చున్నాను కానీ నరక యాతన, లోపల నుంచి దుఃఖం, లోపల నుంచి బాధ. అరే ఎక్కడున్నా నేను, ఏం చేస్తున్నాను మళ్ళీ ఇదంతా. అప్పుడు వారు బయటకు వచ్చిన తర్వాత కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నట్టుగా చెప్పేస్తాను. ఐఎమ్ వెరీ సారీ, I can do this anymore because I accepted Jesus Christ as my personal savior. I am no more the old person. పాతవి గతించెను. ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. యవనస్తులారా జాగ్రత్తగా వినండి. మీ జీవితాల్లో ఎప్పుడు కూడా మీ ఐడెంటిటీని దాచిపెట్టుకోవద్దు. అది ఎవరితో చెప్పడానికనే సిగ్గుపడద్దు. The moment you share that you are a child of God, you are in a secured position first of all. అర్థమవుతుందా? లేకపోతే శోధనలోకి దారి తీస్తారు. ఈయన వచ్చాడు, అయ్యా మా యూద మత గ్రంథములో మా దేవుడు మాకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో ఇది తినటం వల్ల మేము అపవిత్రం అవుతామని ఆయన చెప్పాడు. మా దేవుని యొక్క ఆజ్ఞను మేము మీరలేము. ఏదో ఒకటి నువ్వు చేయాల్సిందే, ఇది మాత్రం నేను చేయలేను. చెప్పగలవా మీ యొక్క ప్రొఫెసర్ తోటి? చెప్పగలవా మీ బాస్ తోటి? చెప్పగలవా మీ ఫ్రెండ్స్ తోటి? ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ దిస్. డ్రాయింగ్ అ లైన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ యువర్ లైఫ్. వాళ్ళు కూడా యవనస్తులే, వాళ్ళకు కూడా ఉంటుంది ఫుడ్ మీద ఆశ, వాళ్ళకు కూడా ఉంటుంది, ఎపటైట్స్ ఉన్నాయి. Appetites, tame the appetites of your body. Taming the appetites of our body, not only physically, emotionally and spiritually also. Naturalగా వస్తాయి చేంజెస్. మా అబ్బాయి 10th క్లాస్కి వచ్చాడు, జస్ట్ 9th కంప్లీట్ చేసుకుని 10th వచ్చాడు. ఒకరోజు
వాక్యం అయిపోయిన తర్వాత చర్చ్లో డాడీ మీతో పర్సనల్గా మాట్లాడాలన్నాడు. నాకు అర్థమైపోయింది, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, ముఖమంతా వికారంగా ఉంది. డాడీ మీతో పర్సనల్గా మాట్లాడాలంటే ఓకే, చక్కగా రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాట్ అబౌట్ యూ చైల్డ్, వాట్ హ్యాపెండ్, ఏడుస్తున్నాడు. నా జీవితం నాకు అర్థమవుతుంది డాడీ, దేవుడు నేను సంతోషపెట్టట్లేదు, సంథింగ్ రాంగ్ విత్ మీ అన్నాడు. నా బిడ్డ యొక్క హృదయం నాకు తెలియదా? వెంటనే నేను డీటెయిల్స్లోకి వెళ్లకుండా అతనికి చెప్పడం స్టార్ట్ చేశాను. జాన్, నౌ యు ఆర్ ఎ టీనేజ్ బాయ్, నాట్ ఎ స్మాల్ సండే స్కూల్ లిటిల్ కిడ్ కాదు నువ్వు. యాజ్ యూ గ్రో ఫిజికల్లీ, దేర్ విల్ బి బయలాజికల్ చేంజెస్. నీ శరీరంలో మార్పులు వస్తాయి, నీ ఆలోచనలో మార్పులు వస్తాయి, నీ తలంపుల్లో మార్పులు వస్తాయి. అవి సహజ సిద్ధంగానే వస్తాయి. కానీ ఇదిగో మన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన జీవితానికి ఆజ్ఞ ఇచ్చిన దేవుడు పరిశుద్ధంగా జీవించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి నీ చూపులు, తలంపులు, ఆలోచనలు, మాటల విషయంలో గిల్టీగా ఫీల్ అవ్వకు. గ్రేస్ మీద డిపెండ్ అవ్వు. బీయింగ్ ఇన్ గిల్ట్ ఈజ్ సో డేంజరస్. సీక్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను ఒక పాస్టర్ గారు అబ్బాయిని కాబట్టి ఇలాంటి ఆలోచన వస్తాయేంటి అనుకోబాకు. మీ డాడీ పాస్టరే కావచ్చు, కానీ ఆదాముకు పుట్టాడు. నువ్వు కూడా ఆదాముకే పుట్టావు. ఆదాము స్వభావం మన అందరిలో ఉన్నది. బట్ యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని జయించాడు. ఆయన ద్వారా మనము పాపాన్ని జయించగలం. తండ్రులారా, మీ పిల్లలకి చెప్పండి, ఈ థాట్స్ వస్తాయమ్మా, నీకు ఇలాంటి చేంజెస్ వస్తాయమ్మా, నీ బాడీలో ఇలాంటి ఆలోచన నీకు వస్తాయా ఒక టీనేజ్లో ఎదుగుతున్నప్పుడు. బట్ టేమ్ యువర్ ఎపటైట్స్. ఈ యొక్క ఆకలి, ఈ కోరికలని, ఈ ఆలోచనలని దాన్ని డిసిప్లిన్ చేసుకోవటం, టేమ్ చేసుకోవటం అనేది దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. అఫ్ కోర్స్ గ్రేస్ ఆయన ఇస్తాడు. నేను పరిశుద్ధుని గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు పరిశుద్ధపరిచేది సాంక్టిఫికేషన్, మనము పరిశుద్ధంగా జీవించేది సాంక్టిఫైడ్ లైఫ్, రెగ్యులర్, పర్సనల్, డైలీ హోలీనెస్, ప్రాక్టికల్ అండ్ ప్రోగ్రెసివ్ హోలీనెస్. దేవుడు బురద గుంటలో నుంచి బయటికి తీసి ఆయన యొక్క ఇదిగో ఆ శిలువ రక్తం అనే ట్యాప్ కిందకి తీసుకెళ్ళి నేను శుభ్రంగా వాష్ చేసి పడేసి ఇదిగో ఆ మలినమంతా కడిగేశాడు. దాన్ని క్లెన్సింగ్ అంటారు. వన్ టైమ్ ఎట్ ఆల్ ఫర్ ఆల్ పర్ఫెక్షన్. ఇప్పుడు దేవుడు అన్నాడు తెలుసా, నువ్వు కడగబడ్డావు కాబట్టి క్లీన్గా బ్రతుకు అన్నాడు. అది నీ చేతిలో ఉంది. డే టు డే లైఫ్. ఇక్కడ అంటున్నాడు, యవ్వనస్తులైనటువంటి వారు నో అని చెప్పటం నేర్చుకున్నారండి. మీ ఫ్రెండ్స్, పియర్ ప్రెషర్స్, ఇన్సెక్యూరిటీస్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీ, ఈరోజు యవ్వనస్తుల యొక్క మధులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సమస్యలు ఇవి. వాళ్ళను చూసి, వీళ్ళను చూసి, అరే నేను అలాగ లేనే, వాళ్ళ బండి మీద ఎక్కి తిరుగుతూ ఉంటారు. అది కూడా ఇంత ఎత్తుండే బండి, 45 degreesలో ఉంటుంది. వాళ్ళు రై 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 అనిపిస్తూ ఉంటే వాళ్ళు నువ్వు అక్కడ కూర్చొని నా ప్రాణమా అనుకుంటున్నావా? కాస్ట్లీ జిగేల్ డ్రెస్లు వేసుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటే నేనేంటి పాతకాలపు అనుకుంటున్నావా? దేవుడు నిన్నుగా యాక్సెప్ట్ చేసి నిన్నుగా అంగీకరించి నీ జీవితాన్ని బిల్డ్ చేస్తా ఉన్నాడు. ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవాకండి. డానియల్ దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు కాబట్టి దేవుణ్ణి ఎరిగినవాడు. బికాజ్ హీ నూ హీస్ గాడ్. ఆయన పరిశుద్ధుడని తెలుసు ఆయనకి. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఈ అపవిత్రమైన దాన్ని నేను ఎలా చూస్తాను? ఈ రోజుల్లో చూడండి, ద లిటిల్ స్మాల్ డివైస్ ఇన్ యువర్ పామ్, ఎంత భయంకరమైనటువంటి కల్మషము, అపవిత్రత, పాప ప్రపంచమంతా దాంట్లోనే ఉండిపోయింది. ఏముంది దాంట్లో చెప్పండి?
పాప ప్రపంచం. ఏమి చూస్తున్నాం మనం? ప్రభు చెప్పాడు, నీ కన్ను నీ బాడీకి, దేహముకి దీపం లాంటిది. ఆ దీపము కనుక చీకటి అయిపోతే నీ శరీరం అంతా, నీ దేహం అంతా చీకటమయమైపోతుంది. ఆ చీకటి ఎంతో గొప్పది. డోంట్ ఇగ్నోర్ ద డార్క్నెస్. ద డార్క్నెస్ ఇస్ టెరిబుల్. షార్ట్స్, బట్ ఇట్స్ నో మోర్ ఏ షార్ట్. రీల్స్, అక్కడతో ఆగుతున్నామో లేదో తెలియదు. రీసెంట్గా ఒక 4 months బ్యాక్ మా చర్చ్లో యూత్ మీటింగ్ వేరే బ్రాంచ్లో విజయవాడలో జరిగింది. అక్కడికి పర్సనల్ హోలీనెస్ గురించి చెప్పమని చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక సర్వే చేస్తాను. ఒక 50 మంది యవనస్తులు, వాళ్ళందరూ మా చర్చ్ మెంబర్సే. వాళ్ళ పేరెంట్స్ మాకు తెలుసు. చిన్నప్పటి నుంచి వీళ్ళు సండే స్కూల్కి అటెండ్ అయిన వాళ్ళు. ఆదివారం వచ్చిందంటే అన్ని పనులు యాక్టివ్గా ఉండే వాళ్ళ గ్రూప్ వీళ్ళే. పాటలు పాడేవాళ్ళు వీళ్ళే, ఈ విధంగా మైక్ సెట్ చేసేది వీళ్ళే, అన్ని పనులు చేసేది ఈ యవనస్తులే. వారికి ఒక క్వశ్చనర్ ఇచ్చి, మీ పేరు రాయాల్సిన అవసరం లేదు, 5 questions ఇస్తాను. ఆ 5 questions హార్ట్ఫుల్గా మీరు 100% నిజం చెప్పండి. నాకు ఈ సర్వే చాలా ఇంపార్టెంట్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళందరికీ సీక్రెట్గా పేపర్లు ఇచ్చేసి ఎవరికి తెలియకుండా దీన్ని ఫిల్ చేసి తీసుకురండి అని చెప్పాను. మీకు ఆ సర్వే చెప్పమంటారా? 18 మంది వీడియో గేమ్స్కి మేము ఎడిక్ట్ అయిపోయామని చెప్పారు. దాంట్లో 30 మంది సోషల్ మీడియా అనేటటువంటి ఈ యొక్క ఉచ్చులో నుంచి మేము బయటికి రాలేకపోతున్నాము, నైట్ 2 గంటల 3 గంటల వరకు నిద్రపోవట్లేదని చెప్పారు. వారిలో 12 మంది పోర్నోగ్రాఫిక్ కంటెంట్కి మేము బానిసలు అయిపోయాము అని ఒప్పుకున్నారు. 14 మంది లవ్ అఫైర్స్ అనే ఇన్ఫ్లుయెన్స్లో మేము ఉన్నామని ఒప్పుకున్నారు. 17 మంది బ్యాడ్ ఫ్రెండ్షిప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు చెప్పిన పియర్ ప్రెషర్, వీటిలో మేము ఉన్నాము అని చెప్పారు. 5 ఏరియాస్ ఇచ్చినా కానీ 3 నన్ ఆఫ్ ద అబోవ్ అని అదర్స్ అని పెట్టారు. మరి ఏం చేయాలో చెప్పాలి, నాకు తెలియదు. 3 మాత్రం అదర్స్ అని పెట్టారు. అంటే ఇంకా ఏవో ఉన్నాయి, అవి నేను కూడా ఎక్స్ప్లోర్ చేయలే. వాస్తవం చెప్పనా, ఇదే క్వశ్చనర్ ఇప్పుడు మీకు ఇస్తే ఇలాంటి రిపోర్ట్సే వస్తాయి. దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ యూత్ టుడే ఇన్ ద చర్చెస్. ఆ ప్రాక్టికల్ గ్రౌండ్లోకి సేవకులైన మేలాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడకపోతే అన్ని బౌన్సులే, ఉపయోగం లేదు. దిస్ ఈజ్ అ ప్రాక్టికాలిటీ ఆఫ్ యూత్ టుడే. However they appear holy outside, however appear they are so pious in their devotion, the practical struggle inside is they are not in a position to say no to many things. They are not able to tame the appetites of their body. But look at Daniel. తమ దేవుణ్ణి ఎరుగువారు. నీ దేవుణ్ణి కనుక నువ్వు ఎరిగినట్లయితే, ఆ దేవుని వాక్యమును ఎరిగిన వాడవైతే, వ్యక్తిగత పరిశుద్ధత అనేది నీ యొక్క టాప్ ప్రయారిటీ అవుతుంది. 2nd chapter 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 17-18 వచనాలు చదువుదాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి, తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మం విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. 2వ అధ్యాయంలో జరిగింది కూడా ఏంటో తెలుసా? మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఇన్స్టెంట్లో వాళ్ళు కత్తి మీద సాములాగా వాళ్ళు మరణకరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. వాళ్ళ ముందు మరణ శాసనాలండి. ఆ శాసనాలు చేసింది చీఫ్ మినిస్టర్లు కాదు, ఆ శాసనాలు చేసింది ప్రపంచ చక్రవర్తులు. The world superpowers of those days has given the decrees and they stood before that and they encounter it. ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ భావము, కళ 2 చెప్పాలన్నారు. అయ్యా, కళ చెప్తే ఎవడైనా భావం చెప్తాడు, కానీ
కళ భావము నీకేమొచ్చిందో మాకేం తెలుస్తుంది అంటే, మరి మీరెందుకురా అందరిని లేపేయండి అన్నాడు. జ్ఞానులు మొత్తాన్ని చంపేయండి అన్నాడు. అంటే వాళ్ళు ఎవరున్నారు? వీళ్ళు నలుగురు కూడా ఉన్నారు. డానియల్ ఇమ్మీడియట్గా ఇన్స్టాంటేనియస్గా రెస్పాండ్ అయ్యి రాజు దగ్గరికి వెళ్ళి హి ఆస్క్డ్ ఫర్ సమ్ టైం, కొంచెం మాకు సమయం ఇవ్వు, ఓకే టేక్ సమ్ టైం అన్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత డానియల్ ఏం చేస్తున్నాడు తెలుసా? తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆకాశమందున్న దేవునికి మనము ప్రార్థన చేద్దాము రండి, ఆయన ఈ కలభావాన్ని బయలుపరుస్తాడు. జాగ్రత్తగా వినండి. సరే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనంగా పరిశుద్ధులుగా ఉండాలి అనేది అందరికీ తెలిసిన సత్యమేనన్నా, మంచిది. మరి దేవుడు కలన భావాలు కూడా బయలుపరుస్తాడని దానియేలుకి ఎలా తెలుసు? ఎలా తెలుసు? వెరీ గుడ్. దేవుడు యోసేపుకు ఆ విధంగా బయలుపరిచి దేవుడు వాడుకున్నాడు. మిమ్మల్ని అందరినీ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ దగ్గర తీసుకురావడానికి నేను ఈ ప్రశ్న అడిగాను. దానియేలుకి అది ఎలా తెలుసా? దానియేలుకి తన దేవుడు ఎవరో తెలుసు. దానియేలుకి తన దేవుడు ఎవరో తెలుసు. ఆయన పరిశుద్ధుడు అని మాత్రమే కాదు, ఆయన సర్వజ్ఞాని అని కూడా తెలుసు. గాడ్ డాక్టర్ని కూడా కవర్ అయిపోతుంది ప్యారలల్గా. ఆయన పరిశుద్ధుడే కాదు, ఆయన అట్రిబ్యూట్లో ఆయన సర్వజ్ఞాని, ఓమ్నిషియంట్ గాడ్. రహస్యములన్నీ కూడా ఆయన వశము, అవన్నీ కూడా బయలుపరచగలిగిన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనం మొర్ర పెట్టినట్లయితే ఆయన దీన్ని బయలుపరుస్తాడు. ఇక్కడ దానియేలు నుంచి మనం నేర్చుకోవాల్సింది తెలుసా? హి ఈస్ డ్రాయింగ్ అ లైన్ ఆఫ్ డిపెండెన్స్. దానియేలు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? ఫెలోషిప్ మీద ఆధారపడుతున్నాడు. సమస్య వచ్చింది, ఒక్కడే నేను చేస్తా అంటలా, నాకు తెలుసు అంటలా, నేను ప్రార్థన చేస్తాను అంటలా. రండి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు దీన్ని బయలుపరుస్తాడు. ఫెలోషిప్. మొట్టమొదటిది డ్రాయింగ్ అ లైన్ ఆఫ్ రెసిస్టెన్స్, లెర్న్ టు సే నో, టేమ్ యువర్ ఎపటైట్స్, పరిశుద్ధత కోసము. రెండవది ఏ విధంగా సాధ్యమవుతుందయ్యా ఓవర్కమింగ్ లైఫ్ అంటే త్రూ ఫెలోషిప్. మొట్టమొదటి నీ పర్సనల్ కమిట్మెంట్, రెండవది సహవాసం యొక్క బలం కావాలి. నీకు సహవాసం యొక్క బలం కావాలి. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి ఒక దేశంలో ఒక చలి కాలంలో ఒక సేవకుడట ఒక యవనస్తుడి గురించి ఎంతో విచారిస్తూ ఉన్నాడు. మీలాంటివి యవనస్తుడు అనమాట. కాలేజీలో చదువుతున్నాడు. 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, 5 వారాలు, 6 వారాలు అనేవి మందిరానికి రావట్లా. ఆల్మోస్ట్ 2 months నుంచి మందిరానికి రావట్లా. ఈయనకి భారం పెరిగిపోయి ఆయన పర్సనల్గా విజిట్ చేద్దాము అని వెళ్తే క్యాంపస్లో లేడు. మరలా ఆయన చెప్పాడు, అయ్యా ఇదిగో పలానా టైంలో నేను మీ ఇంటికి వస్తాను, అక్కడ నువ్వు ఉండని చెప్పి ఆ టైంకి ఇంటికి వెళ్ళాడు. అది బాగా చలిగా ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఆ ఇంటికి వెళ్ళగానే ఈ అబ్బాయి మా పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నాడని చెప్పేసి ఆ ఫైర్ పాట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అటొక చైర్ ఇటొక చైర్ వేసి కూర్చున్నాడంట, కొంచెం వేడిగా చలి కాచుకుంటాడని. పాస్టర్ గారు వెళ్ళారు, ఆ అబ్బాయి ఇటు కూర్చున్నాడు, ఈయన ఇటు ఉన్నాడు, మధ్యలో ఆ కట్టెలు కాలుతూ ఉన్నాయట. ఈయన హృదయం ఎంత బాధతో నిండిపోయిందా అంటే ఆయనతో వెళ్ళి మాట్లాడలేకపోతున్నాడు. కొంతసేపు ఒక సైలెంట్గా అక్కడ కూర్చున్నాడు, వీడేమో సిగ్గుతో తలదించుకొని మాట్లాడట్లా. ఇద్దరు సైలెంట్గా ఉన్నారు. ఒక 2 minutes తర్వాత పాస్టర్ గారట ఆ మండుతున్నటువంటి కట్టెలో ఒకదాన్ని తీసి పక్కన పెట్టాడంట. పక్కన పెట్టి సైలెంట్గా 2 minutes ఆగాడంట. ఈలోపు ఆ కట్టె ఆరిపోయింది. ఆరిపోయిన వెంటనే తీసి మరలా ఇక మంటలో పెట్టాడంట. వెంటనే అది మరలా మండటం స్టార్ట్ అయింది. సైలెంట్గా పాస్టర్ గారు లేసి ఇంటికి వెళ్ళిపోయాడంట. సెర్మన్ అర్థమైందా లేదా? మెసేజ్ కమ్యూనికేట్ అయిందా లేదా? ద సైలెంట్ సెర్మన్ అని టైటిల్ పెట్టి ఒక ఆయన రాస్తాడు ఈ శీర్షికని. ద సైలెంట్ సెర్మన్ బట్ సో పవర్ఫుల్. ఏమి కమ్యూనికేట్ అయిందండి? ఆరిపోతావు. అలక్ష్యం చేసావా సహవాసాన్ని, ఆరిపోతావు. డిపెండ్ ఆన్ ద ఫెలోషిప్. నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్
చూస్తే దాంట్లో ఈ లయన్స్ అండ్ టైగర్స్, ఈ వైల్డ్ బీస్ట్లు ఎలా వాటిని హంట్ చేస్తాయి తెలుసా? ఈ బైసన్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా గుంపులు గుంపులుగా ఒకే చోట ఉన్నప్పుడు ఈవెన్ లయన్ కూడా దూరంగా ఉంటుంది. ఏం చేయదు అట్లని, ఒక్కసారిగా చూసి 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 జర్కిస్తుంది. అన్నీ ఒకవైపు పరిగెడతాయి, ఒక్కటి పరిగెడుతుంది, అన్నిటిని వదిలేసి దాని వెంట పడుతుంది అనమాట. వాడు కూడా సింహంలాగా ఎవరిని మృంగుదునా అని గర్జిస్తూ తిరుగుతున్నాడు. ఎవడ దొరుకుతాడా ఒంటరిగా. బుద్ధి లేని పడుచువాడొకడు మధ్యరాత్రి వేళ, చిమ్మ చీకటి వేళ వీధుల్లో తిరుగుతున్నాడంట. సామెతల గ్రంథం చదవండి. ఏ వీధుల్లో? వేశ్య ఉండే వీధుల్లో తిరుగుతున్నాడట. అది తెరిచిన సమాధి. డైరెక్ట్గా భూమి నెర్ర విడిచి మింగేసినట్లుగా మింగేస్తుందంట. ఈ దినాల్లో సోషల్ మీడియాలో ఇదే కనపడతా ఉంది. ఈ దినాల్లో మనం చూసినటువంటి ఈ మాధ్యమాలన్నీ కూడా ప్రమోట్ చేస్తుంది ఇదే. డిజిటల్ ఫార్నికేషన్, డిజిటల్ ప్రాస్టిట్యూషన్, ఆన్ స్క్రీన్ ప్రాస్టిట్యూషన్. జాగ్రత్త. సహవాసమును ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. దేవుడిచ్చినటువంటి స్థానిక సంఘములో నాటబడి, మనకి ప్రివిలేజ్ ఉంది, వాళ్ళకి అది లేదండి. నేను హిమాచల్ ప్రదేశ్లో ఉన్నానని చెప్పాను కదా. హిమాచల్ ప్రదేశ్లో నేను 4 years అక్కడ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తాను, సిఎస్సి డిపార్ట్మెంట్కి. ఆ ఎంటైర్ కాలేజ్లో నేను నా భార్య తప్ప క్రైస్తవుడు ఎవరు లేరు. ఆమె వర్క్ చేసిన 6 yearsలో, నేను పనిచేసిన 4 yearsలో, అన్ని డిపార్ట్మెంట్స్లో, అన్ని క్లాసెస్లో, 1st year, 2nd year, 3rd year, 4th year ఆఫ్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ట్రిబుల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఒక్కడంటే ఒక్కడు క్రైస్తవుడు కూడా 6 సంవత్సరాల్లో నా సర్వీస్ 4 yearsలో ఒక్కను కూడా చూడలే. మేమిద్దరమే క్రైస్తవులు. ఇట్ వాజ్ సంథింగ్ లైక్ a sheep among wolves, Daniel in the lion's den. ఎవ్రీడే అనుభవం అది. సహవాసం ఏమి లేదు. ఆ రాష్ట్రం అంతా జల్లెడ పెడితే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంతా జల్లెడ పెడితే ఇంతమంది బిలీవర్స్ కూడా ఉండరు, ఇంతమంది ఉండరు. ఒక్క స్టూడెంట్ కోసము నేను స్టాఫ్ వర్కర్, ఎందుకంటే నేను ఈజిఎఫ్ సెక్రటరీగా పనిచేస్తాను 4 సంవత్సరాలు అక్కడ. రాత్రులు ప్రయాణం చేసుకుని డిస్ట్రిక్ట్స్ అవతలకి వెళ్ళేవాళ్ళం ఒక్కడి కోసం. అలాంటి టైంలో సహవాసం ఎలాగో తెలుసా? ఒక రాత్రి అంతా ప్రయాణం చేసి ఒక చోటకి వెళ్ళి అక్కడే రోజంతా వాళ్ళతో గడిపి మరలా రాత్రి అంతా ప్రయాణం చేసుకొని యువతల కొండ వైపు రావాలి. ఎందుకో తెలుసా? హ్యావింగ్ నో ఫెలోషిప్ విల్ డ్రై అప్. దేవునితో సహవాసము అతి ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలతో సహవాసము. డానియేలుకు దేవునితో సహవాసం ఉంది. అది 6వ అధ్యాయంలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. దేవుని బిడ్డలతో కూడా సహవాసం ఉంది. లోక స్నేహము దేవునితో వైరం. దేవుని సహవాసాన్ని మరిచావా, లోక సహవాసము, లోక స్నేహం మరుగుతావు. హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండదు. అది దేనితో ఎప్పుడు నింపబడే ఉంటుంది. వాక్యమా లోకమా, ఎయిదర్ వర్డ్ ఆర్ వరల్డ్. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దానియేలు ఏం చేశాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నేను మా చర్చ్లో యవనస్తులతో ఎప్పుడు ఈ మాట ఇలా చెప్తా ఉంటాను. ఉపవాసమునైనను, ఉపవాస ప్రార్థనా శక్తినైనను ఎరగని ఒక తరము సంఘములో బయలుదేరింది. నేను చెప్పిన వాక్యం ఎక్కడుందో మీకు తెలియదు, అందుకే నేనేం చెప్పానో మీకు అర్థం కాల. న్యాయాధిపతుల గ్రంథంలో యెహోవానైనను, యెహోవా చేసిన కార్యములైనను ఎరగనటువంటి ఒక క్రొత్త తరము వచ్చిందంట. అందుకే న్యాయాధిపతుల గ్రంథం అంతా అంత దారుణంగా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం అంతా అంత భయంకరమైన బానిస బ్రతుకులు బ్రతకడానికి, న్యాయాధిపతుల గ్రంథంలో ఆ సైకిల్స్ ఆఫ్ రిపిటేషన్ ఆఫ్ స్లేవరీ బై ద ఎనిమీస్ ఎందుకు అయ్యా అంటే దేవుని ఎరగని తరము. ఏ తరము? దేవుని ఎరగని తరం ఒకటి బయలుదేరింది.
ఆయనను ఆయన కార్యాలను ఎరగనటువంటి తరము. ఈ దినాల్లో సంఘాల్లో యవనస్తులు ఒక పూట ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకోవడం తెలియట్లా. నేను యవనస్తుగా ఉన్నప్పుడు, అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మా యొక్క సంఘంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతాయి. ఇక్కడ 40 సంవత్సరాల వయసు వేసుకొని 3 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంటే 20 సంవత్సరాలు 22 ఇయర్స్ 23 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఆ నొప్పి అన్న, ఈ నొప్పి అన్న, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్న, ముసలి పలుకులు ఇప్పుడే పలికితే ఏం వస్తుందండి ఆత్మీయ బలం? ఫాస్టింగ్ ఈజ్ అ స్పిరిచువల్ డిసిప్లిన్, గుర్తుపెట్టుకోండి. హిమాచల్ ప్రదేశ్లో ఒంటరిగా ఒక చాప ఒకటి తీసుకొని, బాటిల్ ఒకటి తీసుకొని, వాటర్ తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళిపోయి దేవునితో సమయాన్ని గడిపి వచ్చేవాళ్ళం. చాలామంది అడిగేవారు, అక్కడ సహవాసం లేకుండా మీరు ఎట్లా ఉన్నారన్నా అని. నిజమే, ఇలాంటి సహవాసం లేదు కాబట్టి ఇక దిక్కు లేక ఏ సహవాసం మీద పడ్డాం. అది నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టుగా ఇక ఏం లేదు. ఎడారిలో ఆమద వృక్షమే మహావృక్షం అంట. ఇంకా ఆ ఎడారిలో, ఆ అరణ్యంలో ఇక దేవుడే దిక్కు. ఇక ప్రతిదాగా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవటం తప్ప ఇంకొకటి రెండోది లేదు. మేబీ మనం చాలా లగ్జరీస్ అనుభవిస్తూ కంఫర్ట్ జోన్లో ఉండి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి వాటిని మిస్ అవుతున్నామేమో ఆలోచించేయండి. మేము పాలిటెక్నిక్ చదివేటప్పుడు మా సీనియర్ అన్నవాళ్ళు చెప్పేవాళ్ళు, ఆ రైల్ ట్రాక్ ఉండేది మా కాలేజ్ పక్కనే, ఒక పెద్ద కొండ ఉండేది, తాబోరు కొండలాగా. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, తమ్ముడు ఇదిగో ఈ నెలలో పలానా రోజు సెలవు ఉంది కదా, కొండ ఎక్కుదామా అనేవాళ్ళు. వచ్చేలాగా ఏంటి స్పిరిచువల్ లాంగ్వేజ్ కదా, అంతమంది ఎక్కుదామా కొండ, సీనాయి కొండ అనేవాళ్ళు. ఓకే అన్న వెళ్దాం అనేవాళ్ళు. ఏం లేదు, అంతే అన్న వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళు రోజంతా ప్రార్థన చేసేవాళ్ళు. మేము కష్టపడి ఒక గంట ప్రార్థన చేసి వీళ్ళు ఏంట్రా దిగరు ఇంకా అనుకునేవాళ్ళు. కానీ అలవాటు అయింది ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం. ప్రియమైన వారులారా, దేవునితో ఒంటరిగా సమయం గడపటం నేర్చుకోండి. వ్యక్తిగతంగా దేవునితో గంటలు సమయాన్ని గడపాలి. మీరు మొబైల్ ఫోన్ చూస్తుంటే టైం తెలియట్లేదే కదా. దేవునితో ప్రార్థనలు మోకరిస్తే సమయం తెలియకుండా ఉండే రోజులు రావాలి. అప్పుడు యవ్వన తరం రివైవ్ అవుతుంది. సమయమే తెలియలేదన్నా 2 గంటలు అయిపోయింది, సమయమే తెలియలేదన్నా తెల్లారిపోయింది, సమయమే తెలియలేదన్నా ఫాస్టింగ్ ప్రేయర్లో ఇందాకే మోకరించినట్లుగా ఉంది, అప్పుడే 5 అయిపోయిందా. హోల్ నైట్ ప్రేయర్స్ నా జీవితంలో గ్రేట్ బ్లెస్సింగ్. హోల్ నైట్ ప్రేయర్స్ 8 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తే 5 గంటలకు ఆమెన్ అనే వాళ్ళము. ఫ్రెష్గా ఉండేది పొద్దున్నే. అంతే, వెళ్ళి స్నానం చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయేవాడిని. ఇది ఇక్కడ సీక్రెట్. ప్రార్థన, ఫాస్టింగ్, ఫెలోషిప్. తర్వాత నెక్స్ట్ వెళ్దాం రండి. 3వ అధ్యాయంకి వచ్చేసరికి మేబీ విత్ దిస్ ఐల్ క్లోజ్. ఇంకొకటి చెప్పి ముగించేస్తాను. 17వ వచనం చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం. మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఒకవేళ రక్షించకపోయినను రాజా మీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. 3వది డ్రాయింగ్ ఎ లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మొట్టమొదటిది లైన్ ఆఫ్ రెసిస్టెన్స్, రెండోది లైన్ ఆఫ్ డిపెండెన్స్, అండ్ థర్డ్లీ డ్రా ద లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్. అగైన్ చూడండి, 3వ అధ్యాయంలో కూడా ఎక్కడున్నారు వాళ్ళు? మరణ శాసనం. మరణ శాసనాలని వాళ్ళు మాక్ చేశారండి. దే లాఫ్డ్ ఎట్ డెత్, దే మాక్ ద డిక్రీస్ ఆఫ్ ద ఎంపరర్స్ అండ్ దే డ్రూ ద లైన్. గీశారంతే. మేము చావనైనా చస్తాం కానీ నీవు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారమేమో చేయము. నెబుకద్నెజరు ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. దేర్ ఆర్గ్యుమెంట్ ఏంటో తెలుసా? హలో సార్,
నువ్వు మాకు అప్పగించిన ఉద్యోగం విషయంలో ఏమైనా అడుగు, అకౌంట్ ఇస్తాం. నువ్వు మాకు ఇచ్చినటువంటి బాధ్యతల విషయంలో ఏమైనా అడుగు, మేము ఆన్సరబుల్ దానికి. వీ విల్ రిప్లై, వీఆర్ అకౌంటబుల్ అండ్ విల్ షో ఎవ్రీ డీటెయిల్. ఆ యొక్క రిపోర్ట్ మేము మీకు చూపిస్తాం. బట్ ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకని? దిస్ ఇస్ బిట్వీన్ మీ అండ్ మై గాడ్, నాట్ బిట్వీన్ యూ అండ్ మీ. దిస్ ఇస్ బిట్వీన్ మీ అండ్ మై గాడ్. It's not between you and me. If everything that between you and me, I am ready to give you account, but it is none of your business because it is between me and my God. Know this very clearly. This is my faith. This is my faith. చెప్పగలమా ఆ మాట ధైర్యంగా ఈరోజు లోకాల్లో? అలాంటి రోజులు రాబోతున్నాయి. దానియేలులాగా ఈ ముగ్గురు యవనస్తులాగా నీవు నేను నిలబడకపోతే we will be in the compromised list. ఈ క్వశ్చన్ చెప్పనా? ఆ ప్రతిమని నిలవబెట్టి అందరిని సాగిలపడండి అన్నాడు. ఎక్కడో తెలుసా? రూముల్లో, ఎవరి రూములో వాళ్ళు కాదు. మీ ఇళ్లలో ఉండి పలానా టైంకి సాగిలపడిన అనలా. ఎక్కడ పెట్టాడు ప్రతిమ? ఎక్కడ? ఒక పెద్ద మైదానంలో, ఆర్కే బీచ్లో. ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఆర్కే బీచ్లో పెట్టాడు. మొత్తాన్ని రమ్మన్నాడు మైదానానికి, వచ్చి అందరినీ సాగిలపడండి అన్నాడు. మొత్తం సాగిలపడ్డారు. ఇక్కడ 3 వికెట్లు కనపడుతున్నాయి, క్రికెట్ వికెట్లలాగా. 3 స్టంపుల్లాగా ముగ్గురు నిలబడ్డారు, మొత్తం సాగిలపడ్డారు. ఒక్కసారి హెలికాప్టర్ వ్యూలో చూడండి దాన్ని, ఎలా ఉంటుంది ఆ దృశ్యం, ఆ సీన్. గ్రాఫిక్స్ సీన్ కాదు ఇది, ఒరిజినల్ సీన్ ఇది, విఎఫ్ఎక్స్ కాదు. కొన్ని వేల మంది సాగిలపడి ఉండగా విగ్రహం ముందు ముగ్గురంటే ముగ్గురు నిలబడ్డారండి. అట్లాగా నా ప్రశ్న ఏంటో తెలుసా? యూదా దేశం నుండి నెబుకద్నెజరు కేవలము 4 మాత్రమే యవనస్తులను బందీగా తీసుకొచ్చాడా? ఏ విగ్రహమునైనా చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదని దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రప్రదమైనటువంటి ఆజ్ఞను ఎరిగిన వారు కేవలం 4 అక్కడ. ఆ దేశంలో కొన్ని వేల మంది ఉన్నారు, అట్లీస్ట్ 100 మంది ఉండుంటారు. వాట్ అబౌట్ దే? మరి వాళ్ళేరి? వారు కూడా ధర్మశాస్త్రం ఎరిగిన వారే కదా, వారు కూడా యెహోవా నామమున ప్రార్థన చేయవారే కదా, వారు కూడా అబ్రహాము మా పితడని గొప్పలు చెప్పుకుంటున్న వారే కదా, వారు కూడా సున్నత చేయబడినటువంటి ఈ యొక్క యూదులు కాదా, కవనెంటల్ పీపుల్ కాదా? మరి ఇప్పుడు విగ్రహం ముందు సాగిలపడమంటే ఎందుకు సాగిలపడ్డారు? దే ఆర్ ద కాంప్రమైజర్స్ అండ్ దే ఆర్ ద కాంకరర్స్. విచ్ లిస్ట్ యు ఆర్ వి? నీవు నేను ఏ లిస్ట్లో ఉన్నాం? పరిస్థితులను బట్టి రాజీ పడిపోయేవారుగా ఉన్నామా? పరిస్థితులు ఏమైనా కానీ నేను మాత్రము మండుచున్న ఈ అగ్నిగుండంలోకి వెళ్ళడానికి మేము సిద్ధమే. మా దేవుడు రక్షిస్తాడు, మాకు తెలుసు. బికాజ్ వీఆర్ ద పీపుల్ హూ న్యూ అవర్ గాడ్. మా దేవుడు ఎవరో మాకు తెలుసండి. ఆయన సార్వభౌముడు, రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను ఇట్స్ ఓకే ఫర్ అస్. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేవాడిని అంటే ఎవడో చంపలేడంట. ఏం చెప్పండి? బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేవాడిని ఎవరు చంపుతారండి? ఏమి చంపుతుందండి? సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత లాజర్ దగ్గరికి వచ్చారంటే, ఆయన గురించి చెప్పవాకు, ఆయనే లేపాడని చెప్పవాకు, లేపాడంటే చంపేస్తాం అంటున్నారంట. ఇప్పుడు లాజర్ ఏమంటాడు? నువ్వు కనుక యేసు ప్రభు గురించి చెప్తే, ఆయనే నన్ను సమాధి నుంచి లేపాడని చెప్తే మిమ్మల్ని చంపేస్తాం అంటే లాజర్ ఏం చెప్తాడండి? అట చూస్తారండి నా వైపు, ఏదో గేట్ ఎగ్జామ్ లాగా. ఏం చెప్తాడు? ఒరే నీకు తెలియదురా సంగతి, నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా? సమాధి నా కేర్ ఆఫ్ అడ్రస్. 4 రోజులు అక్కడ రిట్రీట్కి వెళ్ళొచ్చా, మళ్ళీ పంపిస్తారా? మళ్ళీ లేపుతాడు ఆయన. నాకేం భయం లేదు. సమాధిలో నుండి వచ్చిన వాడికి సమాధి అంటే భయమా? చావంటే నాకు మేలు అనేవాడికి ఎవరు భయపెడతారండి వాళ్ళని? వీళ్ళు అంటున్నారు
మేము చావడానికైనా సిద్ధమే, మా దేవుడు రక్షించుటకు సమర్థుడే. ఈ రెండిట్లో ఏది జరిగినా పర్వాలా, కానీ సాగిల పట్ట మాత్రం జరగనే జరగదన్నాడంతే. వెళ్ళారు మండుచున్న అగ్నిగుండంలోనికి, బయటికి వచ్చారు. కాన్ఫిడెన్స్. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో తెలుసా? దేవుడు ఎవరి పక్షంగా ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో తెలుసా? తమ దేవుణ్ణి ఎరుగువారు. తమ దేవుని ఎరుగువారు ఆ ఫుడ్ గురించిన శాసనాలనే మార్చేటట్లుగా చేశారు. తమ దేవుని ఎరుగువారు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ సంహరించబడకుండా అక్కడ అడ్డుపడ్డారు. తమ దేవుని ఎరుగువారు అగ్ని వాసన కూడా అంటకుండా ఆ యొక్క మండుచున్న అగ్నిగుండంలో నుంచి బయటికి వచ్చారు. అండ్ ఫైనల్లీ ఇన్ కంక్లూషన్, తమ దేవుణ్ణి ఎరుగువారు సింహ బోన్లోకి వెళ్ళి సజీవంగా బయటికి వచ్చారు. అగైన్ డెత్. దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ థ్రెడ్ దట్ కనెక్ట్స్ ఎవ్రీ చాప్టర్. ప్రతి చాప్టర్లో వాళ్ళు ఎక్కడున్నారంటే కంఫర్ట్ జోన్లో లేరు. ప్రతి చాప్టర్లో కాంక్వెస్ట్, ప్రతి చాప్టర్లో ఛాలెంజ్, ప్రతి చాప్టర్లో మనం చూస్తాము మరణం 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 మరణ శాసనాలు. వాళ్ళు ఒక గీత గీశారండి. ద లైన్ ఆఫ్, మొట్టమొదటి ఏంటి? రెసిస్టెన్స్. రెండవది లైన్ ఆఫ్ డిపెండెన్స్. మూడవది లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దానియేలును సింహబోన్లో పడేయడానికి వెళ్ళినప్పుడు ఆ దర్యావేష్ రాజు వచ్చి చెప్పిన పిలుపు ఏంటో తెలుసా? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. ఆ మాట చెప్పటం ఒక రాజుకి ఎంత అవమానమో తెలుసా? ఎందుకని ఇప్పుడు దానియేలు ఎవరు? దర్యావేష్ యొక్క దాసుడు, అవునా కదా? ఆ రాజ్యంలో దర్యావేష్ యొక్క దాసుడు ఆయన. ఇప్పుడు ఆ రాజు దానియేలుని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిరంతరము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా? దానియేలు యొక్క విశ్వాసము, ఆయన యొక్క జీవితము ఎంత ప్రభావభరితమైందంటే, ఒక అన్యుడైన రాజు సింహపు బోనులో పడేసినటువంటి దానియేలు కోసము రాత్రంతా కూడా అన్నం మానేసి, రాత్రంతా దేశమంతా కూడా మొత్తం కల్చరల్ మ్యూజిక్ పార్టీలన్నీ బంద్ చేసి, ఆయన తెల్లవారక ముందే సింహ బోన్లోకి వెళ్ళి దానియేలు అని పిలుస్తున్నాడండి. దానియేలు అని ఎవరన్నా పిలుస్తారా సింహబోన్లో పడేసిన తర్వాత? ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ సింహబోన్లో పడేసిన వాడిని తెల్లారి పొద్దున్నే వచ్చి దానియేలు బ్రతుకున్నావా అని ఎవరన్నా అడుగుతాడా? అడిగాడంటే ఆ దానియేలు యొక్క జీవితం ఎంత ప్రభావభరితం కలిగింది తెలుసా? పక్కనున్న అన్య రాజుకు కూడా ఆ దేవుడు ఎవరో తెలిసేటట్లుగా చేసింది. ఇది సువార్త అంటే. దానియేలు గ్రంథంలో జరిగినంత సువార్త అండి మనకి ఏ గ్రంథంలో కనపడదు తెలుసా మీకు? ఎందుకు తెలుసా? రాజులే సువార్త చెప్పారు. నెబుకద్నెజరు ఏమన్నాడు తెలుసా? దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఈ దేవుడిని ఎవడన్నా ఏమన్నా ఒక్క దూషణ మాట అంటే వాడి ఇల్లు తుత్తుని వాడి పెంట కుప్పగా చేసి పడండి అల్లు అన్నాడు. దర్యావేష్ ఏమన్నాడు తెలుసా? ఈ విధముగా రక్షించుటకు సమర్థము గల దేవుడు ఇంకొకడు ఎవడు లేడు. నెబుకద్నెజరు కూడా అన్నాడు ఆ మాట. ఆ ముగ్గురు యవనస్తులు బయటకు వచ్చిన తర్వాత, చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుడు సృజించబడును గాక, ఆయన రాజ్యము నిత్యమైనది, అది శాశ్వతమైనది. ప్రపంచం మొత్తం దండోర వేయండి ఈ సంగతిని అన్నాడు. అఫ్ కోర్స్ నెబుకద్నెజరు చెప్తే సువార్త కాదులేండి. సువార్తలో అనుభవము కావాలి, విశ్వాసం కావాలి, మారు మనసు కావాలి. బట్ దానియేలు దేవుడి గురించి ప్రపంచం మారు మోగిపోయిందండి. దానియేలు సువార్త సభలు పెట్టలా, దానియేలు ఈసీ క్యాంపులు ఏం పెట్టలా, దానియేలు తీసుకొచ్చి పెద్ద పెద్ద సభలు పెట్టి నా దేవుడు ఎంత గొప్పోడో చూడండి అనలా. అలా చేయొద్దని చెప్పట్లే నేను. బట్ లైఫ్ స్పీక్స్ లౌడర్ దాన్ లిప్స్. అవర్ లైఫ్ స్పీక్స్ లౌడర్ దాన్ లిప్స్, more than the message. The model life, more than exposition, the exemplary life impacts people. మీ క్యాంపసెస్లో,
మీ రూమ్స్లో, మీ హాస్టల్స్లో, ఇదిగో మీరున్నటువంటి యొక్క వర్క్ ప్లేస్లో, నైబర్హుడ్లో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో లాంటి పరిస్థితుల్లో మనకు 1% కూడా లేదు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పరిస్థితులు నిందించలా. మేము బానిస బ్రతుకులు బతుకుతున్నామండి, పరాయ దేశంలోకి వెళ్ళిపోయామండి. మీకు విషయం చెప్పిన, వాళ్ళని నపుంసకులను చేసి పడేశారు. దే హ్యావ్ నో ఫ్యామిలీస్, దే హ్యావ్ నో చిల్డ్రన్. ఆ దేశం యొక్క క్రూరత్వం ఎంత భయంకరం అంటే, వాళ్ళ కంప్లీట్ పొటెన్షియల్స్ మొత్తం కూడా ఆ దేశానికి దాసోహం చేయాలన్నట్లుగా వాళ్ళని నపుంసకులుగా చేసి పడేశారు. ఎంత సనుగుకోవాలి దానియేలు, ఎంతగా దేవుని నిందించాలి దానియేలు, ఎంతగా దేవుని ప్రశ్నించాలి దానియేలు. They never talked about their inconveniences. They never talked about all that what they're facing outside, but their major concern is their God. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేవారు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంతో ముగించబడాలి. దానియేలు అధ్యాయం కొనసాగాలి అంటే ఇప్పుడు మన జీవితంలో దేవుడు చేసిన చాప్టర్స్ని దానికి యాడ్ చేయాలి. తమ దేవుణ్ణి ఎరుగు వారి ద్వారా దేవుడు చేసే కార్యం పరిశుద్ధత, ప్రార్థన జీవితం, కన్విక్షన్స్, అన్కాంప్రమైజ్డ్ కమిట్మెంట్స్, లర్న్ టు డ్రా లైన్. ఈ గ్రంథం యొక్క ముగింపు ఏంటో తెలుసా? ప్రతి ఇన్స్టెంట్లో, ప్రతి చోట వాళ్ళు గీసిన గీతను వీరు దాటులా వాళ్ళు దాటి యుద్ధకు వచ్చారు. వీళ్ళకి వెళ్ళా వారే ఇటు వచ్చారు. రాజులు ఇటువైపు వచ్చారు, వీళ్ళు నిలబడ్డారు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి. దేవుడు మన పక్షంగా ఉండడానికి సిద్ధమే. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? $1 million క్వశ్చన్. మనం దేవుని పక్షంగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. మనము దేవుని పక్షంగా నిలబడతాం. లోకము అంతా వేరైనా అదే పక్షంలో ఉన్నా నేను మాత్రం నా దేవుని పక్కనే ఉంటాను. నా దేవుని పక్షంగా నేను ఉంటాను. తన దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాను. May the Lord bless these few words. ఒక నిమిషం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నీ దేవుని ఎరుగుదువా? వాక్యాన్ని చదువుతున్నావు కానీ వాక్యంలో ఉన్న క్రీస్తు నీకు పరిచయమైన ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధము, సంబంధం అనుదినం ఆస్వాదించేదిగా ఉండాలి. లేకపోతే ఆచార సంబంధంగా ఉంటుందా? క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ రిచువల్. Christian faith is all about relationship. పరలోకమందున్న మా తండ్రి, ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్. తమ్ముడు చెల్లి, ఒకవేళ నిజమైన మారు మనసు లేకుండా, ఆ దేవుడితో వ్యక్తిగత సంబంధం లేకుండా, పైపైన ఏదో ఆచార సంబంధమైన భక్తిని జీవిస్తూ ఇన్ఫర్మేటివ్ విజ్డమ్, నాలెడ్జ్ని అక్యుములేట్ చేసుకుంటూ ఉన్నామేమో. ఈరోజు వ్యక్తిగతంగా ప్రభువుని కలుసుకో. ప్రభువా, నా పాపములను క్షమించి నా హృదయాన్ని ప్రభువా తెలుస్తున్నాను, నా హృదయంలోకి రండి. నీ బిడ్డగా ఈరోజు నుండి ఒక నూతనమైనటువంటి జీవితం నాకు దయచేయదని నోరు తెరిచి ప్రార్థన చేయండి. నో మ్యాటర్ హూ యు ఆర్, నువ్వు ఫైనల్ ఇయర్ కావచ్చు, ఫస్ట్ ఇయర్ కావచ్చు, డజంట్ మ్యాటర్. ఈవెన్ క్రైస్తవ కుటుంబంలో పుట్టుండొచ్చు. ఆ రక్షణ నిశ్చయిత ఈరోజు నీకు లేకపోతే, మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం. నో హిమ్ పర్సనలీ, ఇంటిమేట్లీ. ప్రభువుని ఎరిగారని చెప్పుకుంటూ, ఇదిగో ఈ విధమైనటువంటి వ్యక్తిగత జీవితంలో ఆ దేవుని కార్యాలు ఎరగని వారుగా, పిరికి వారుగా అంటున్నామేమో, సిగ్గుపడుతూ ఉంటున్నామేమో, నో అని చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నామేమో. కాంప్రమైజ్ లిస్ట్లో పరిస్థితులను బట్టి
రంగులు మారుస్తున్న ఊసర వేలిలాగా మనం జీవిస్తున్నామేమో. ఎవరి మాస్క్ వాళ్ళకు ధరించుకుంటూ, ఎవరి దగ్గర వాళ్ళ జీవితం జీవిస్తూ, ఎవరికి తగినట్లుగా వారితో మారిపోతూ మన జీవితాన్ని గడుపుతున్నామేమో. బయటకు వచ్చేద్దాం. డ్రా ఎ లైన్, సే నో, లర్న్ ద ప్రయారిటీస్. వీటి విషయంలో కమిట్మెంట్ తీసుకున్నాం. ప్రభు, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, అడ్డదారిలో నేను వెళ్ళను ప్రభు, మార్పులు వచ్చినా రాకపోయినా, కాపీలు కొట్టను ప్రభు. ఇదిగో ప్రభు, మనుషులు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ప్రభావ మోసపూరితమైన మాటలు నేను మాట్లాడను ప్రభు. యథార్థమైనటువంటి ప్రవర్తన నాకు దయచేయండి. మీరు పరిశుద్ధులు కనుక అన్ని విషయాలు నేను పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. నా జీవితాన్ని ప్రభు పరిశుద్ధంగా కాపాడుకోవడానికి సహాయం చేయండి. దయచేసి నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేస్తారా? The Lord is looking at your heart. He is ready to help you and enable you only if you want to stand beside him. వచ్చి ఆయన పక్క నిలబడి చాలు. ఏది ఏమైనా నేను ఆయనతో ఉంటాను, ఆయన పక్షంగానే ఉంటాను అని ఒక్క మాట చెప్తే ఆయన తల్ల కిందలు చేస్తాడు. లోకాన్ని శాసనాలు మారుస్తాడు, రాజులు సైతం మార్చగలడు. బట్ కన్వే యువర్ కమిట్మెంట్ టు హిమ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నమ్మకమైన నమ్మదగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నాం. మీరు సమకూర్చినటువంటి మీ చిత్తంలో ఉండి మీరు తీసుకొచ్చిన వీళ్ళందరిని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితం మీకు తెలుసు, అంతరంగం తెలుసు, ఆలోచన తెలుసు, హృదయంలో ఉన్న స్ట్రగుల్స్ మీకు తెలుసు. మీరు వేలెత్తి చూపించి కండెమ్ చేసే దేవుడు కాదు. మీరు కనికర సంపన్నుడు, కృప చూపుడులో అతిశయించే దేవుడు. మీ బిడ్డలను బలపరచండి. దానియేలు వంటి సమర్పణ, ఆ ముగ్గురు యవనస్తులాంటి కరేజ్ మీ బిడ్డలకు మీరు దయచేయండి. ఇదిగో ప్రభా, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని మీ వాక్యం చెప్తాను. జీవితంలో ప్రయారిటీస్ కలిగి పరిశుద్ధత కొరకైనటువంటి దాహము కలిగి జీవించడానికి సహాయం చేయండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. I just want to share one thought and give you my joy. నేను పాలిటెక్నిక్ చదువుతున్న రోజుల్లో ఆ థాట్ నేను మిస్ అయ్యాను. ఒక మాట చెప్పాను. ఎర్లీ డేస్ ఆఫ్ మై లైఫ్, మార్మల్స్ పొంది కొన్ని నెలలు అయింది. యవనస్తులందరికీ, సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇంటర్ కాలేజియేట్ యూనియన్ ఫెలోషిప్ ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ కాన్ఫరెన్స్ పేరు సెక్స్, లవ్, మ్యారేజ్. బిబ్లికల్ టీచింగ్ ఆఫ్ దీస్ త్రీ, సెక్స్, లవ్, మ్యారేజ్. ఆ టైటిల్ చూడగానే నేను ఒక్కసారిగా విచిత్రమైన భావనలు కలిగింది. ఏం చెప్తారు ఈ టాపిక్లో, బహిరంగంగా మీటింగ్ అంటున్నారు అని ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాను. మొట్టమొదటి సెషన్ జోసఫ్ జయసూర్య గారిని, అంకుల్ హైదరాబాద్లో ఉంటారు, ఆయన తీసుకున్నారు. చాలా పెద్ద ఆయన, చిన్నపిల్లలతో మాట్లాడినట్టుగా చాలా స్వాతంత్ర్యంగా ఎన్నో విషయాలు చెప్పారు. అవేం గుర్తులేవు, కానీ ఒక్కటి గుర్తుంది. ఆ మాట నా జీవితాన్ని మార్చేసింది. మీకు చెప్తాను జాగ్రత్తగా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఓ యవనస్తుడా, దేర్ మై చైల్డ్, మై బాయ్, the greatest gift that you can offer to your spouse on the day of your wedding is your undefiled body అని చెప్పాడు. నీ భార్యకు కానీ నీ భర్తకు కానీ వివాహ దినాన నువ్వు ఇవ్వగలిగినటువంటి అతి గొప్ప, అతి శ్రేష్టమైన బహుమానం అపవిత్రము కానీ మలినము కానీ నీ శరీరమే అని చెప్పాడు.
ఆ దినం వరకు ఈ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకొని నీ భార్యకి నీ భర్తకి బహుమానం ఇస్తావా? ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించింది ఆ మాట వినగానే. కళలో నుంచి నీళ్ళు వచ్చేసింది. అప్పుడే కళ్ళు మూసుకున్నా, ఆ సెషన్ కూడా అవ్వదా. కన్నీటితో ఒక మాట చెప్పా, ప్రభా నేను ఎంత బలహీనో నీకు తెలుసు, ఎంత ఈజీగా నేను తగ్గిపోతానో నీకు తెలుసు. కానీ నాకు ఒక చిన్న ఆశ ఆ మాట వినగానే నా హృదయంలోకి వచ్చింది. ఒకటి, నా శరీరాన్ని నీకు మందిరంగా ప్రతిష్ఠిస్తాను. రెండవది, నా శరీరాన్ని నా వివాహ దిన నా భార్యకి నేను బహుమానంగా అనుకుంటున్నాను. అపవిత్రం కాకుండా, మలినం కాకుండా. Could you please help me? వాగ్దానం చేసిన నేను బలహీనుని, అపనమ్మకస్తుని. కానీ ఎవరితో నేను నిబంధన చేసుకున్నాను ఆ దేవుడు నమ్మకమైన వాడు, బలవంతుడు. ఎన్నోసార్లు నేను షేక్ అయ్యే పరిస్థితులు వచ్చిన, పడిపోయేటటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయా అగ్ని బాణాలు సాతాను నా మీద వేసిన ఆయనను పట్టుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కమిట్ యువర్ సెల్ఫ్ లైక్ డానియల్. ఇర్మిన్ అనేటువంటి చిన్న ఒక జంతువు ఉంటుంది, ఉడతలాగా ఉంటుంది, మంగీస్ లాగా ఉంటుంది, మంచు ప్రాంతాల్లో ఉంటుంది, తెల్లటి ఉన్ని కలిగేది అనమాట. ఆ ఉన్ని ఎంత కాస్ట్లీ అంటే దాని ఉన్నితోటి ఇంగ్లాండ్ క్వీన్కి వాళ్ళు స్వెటర్స్ కొడతారంట. మీరు ఊహించుకోండి దాని కాస్ట్ ఎట్లా ఉంటుందో. దాని కోసము వేట ఆడేవారు ఆ పర్వతాల్లో, మంచు పర్వతాలు వెతుకుతూ ఉంటారు. దాన్ని అది తెల్లగా ఉంటుంది కాబట్టి క్యామఫ్లాజ్ అయిపోయి ఆ మంచులో కనపడదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు వేట కుక్కలు తీసుకెళ్తారు. అది ఉండేటటువంటి ఆ చిన్న చిన్న హోల్స్, బొరియలు ఏవైతే ఉంటాయో వాటిని ముందు ఐడెంటిఫై చేస్తారు. ఆ బొరియలో నుంచి అది బయటికి రాగానే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ హోల్ చుట్టూ, ఆ బొరియ చుట్టూ భయంకరమైనటువంటి షిట్, తారు, ఆ గంధ అంతా కూడా పూసేస్తారు. దాని చుట్టూ నల్లగా ఉన్న తారు పూస్తారు. ఇప్పుడు అది కనపడగానే దాని మీద వేట కుక్కను విసుగొలుపుతారు. అది చాలా రౌద్రంతో దాన్ని ఎట్లాగైనా సరే చీల్చేయాలి. కుక్క పరిగెడతామంటే విత్ ఆల్ స్పీడ్, రాబిట్ కంటే ఫాస్ట్గా పరిగెత్తగలదు. అది ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఆ హోల్ దగ్గరికి వస్తుంది. అక్కడ రాగానే తనకి భయంకరమైనటువంటి ఆ మురికి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఎయిర్ బ్రేక్ వేసినట్లుగా అట్లా ఆగిపోతుంది. దాని వైపు చూస్తూ ఉంటుంది, వెనక చూస్తూ ఉంటుంది. వెనక కుక్క వస్తూ ఉంది. లోపలికి వెళ్తే ఒక క్షణంలో ప్రాణము దక్కించుకోగలదు. కానీ అది లోపలికి వెళ్ళదంట. వెనక్కి తిరిగి అట్లాగే చూస్తూ నీ చేస్తుగా ఆగిపోతుంట. ఆ కుక్క వచ్చి కట్టె ఇక్కడ పట్టుకుంటే దాన్ని అది వెలవెలలాడుతూ తన ప్రాణాన్ని అక్కడ వదిలేస్తుంది. ఒక దైవజనుడు ఎగ్జాంపుల్ చెప్పాడు, మరణానికైనా సిద్ధమే కానీ నేను మరణము కాను. ఎందుకు లోపల కలదో తెలుసా? తెల్లగా ఉన్నటువంటి తన ఉన్నిని అది మలినం చేసుకోవడం, మురికి చేసుకోవడం దానికి ఇష్టం లేదట. ఒక్క అడుగు అట్లా వేస్తే అది ప్రాణం దక్కించుకుంటుంది. ఆ మురికి తన బాడీకి అంటుకుంటుంది. అరే, ఒక చిన్న జంతువు అండి, ఒక చిన్న జంతువు ఈరోజు నీతో నాతో ఏం మాట్లాడుతుంది తెలుసా? నన్ను చూసి నేర్చుకోము. మరణానికైనా సిద్ధమే కానీ నేను మలినము కాను, అపవిత్రుడు కాకుండా తను తాను అపవిత్రుడు కాకుండా. Let us take such commitment. 20 సంవత్సరాలైంది ఆ నిర్ణయం తీసుకొని. In due course of time, he brought సాటి and సహాయం. నేను ఈరోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చి 3 రోజులు అయింది. మళ్ళీ ఇంకా 4-5 రోజుల తర్వాత వెళ్తాను. కరెక్ట్గా 2 రోజులు ఇంట్లో ఉంటాను. మళ్ళీ బయటకు వస్తాను. 6 రోజులు ఇంటికి వెళ్తాను.
మే నెలలో నార్త్ ఇండియా వెళ్ళాలి, 2 వారాలకి ఇంటికి తిరిగి వచ్చేది. ఫ్యామిలీ ఉంది, టీనేజ్ బాయ్స్ ఉన్నారు, 5 సంఘాలు ఉన్నాయి, పరిచర్య ఉంది. ఇంత ధైర్యంగా వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చినటువంటి మై వైఫ్, ఆ కమిట్మెంట్. నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నాను వివాహంలో, ప్రభువా నాకు ఏ కులము, ఏ బ్యాక్గ్రౌండ్, ఏంటి ఇవేం అడగను ప్రభువా, 2 మీ దగ్గర నుంచి అడుగుతాను. ప్లీజ్ గివ్ మీ దిస్ టు. ఒకటి, నేను చేసుకోబోయే అమ్మాయి నాకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించింది, నాకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించేటటువంటి భార్య నాకు కావాలి. రెండోది, నాకంటే ఎక్కువగా ప్రార్థన చేసేటటువంటి అమ్మాయి. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాలి, నాకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థనతో నా ఇంటిని కట్టుకోవాలి. నా పరిచర్య ఏంటో నాకు తెలుసు. ఆ రోజు ఎందుకు చెప్తున్నాను తెలుసా? వీటి కోసం ఆశపడండి, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ సమయం కొరకు ఎదురు చూడండి. దేవునితో ఈ నిబంధన చేసుకోండి, చావైనా చేస్తారు. దైవజనుల ప్రార్థన చేశాడట, ప్రభువా ఒకవేళ నేను పాపం చేస్తాను నీకు తెలిస్తే, కరెక్ట్గా పాపం చేసే 5 నిమిషాల ముందు నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోయా. పాపం చేసి నిన్ను ఏడ్పించి నేను దుఃఖంలో నీ నామానికి అవమానం దానికంటే ముందే నన్ను పరలోకానికి తీసుకెళ్ళి. ఇందాక నేను ఒక మాట నేను ఇంట్లో రాసుకున్నాను, చదువుదామని. జాన్ వెస్లీ చేసిన ప్రార్థన ఏమన్నా సార్? గివ్ మీ 100, listen to this, give me 100 who fear nothing but sin and desire nothing but God. పాపానికి తప్ప మరి దేనికి భయపడిన వారు, దేవుడు తప్ప మాకు ఏది అక్కర్లేదని చెప్పేవారిని 100 మంది నాకు ఈ ప్రభువా, పాతాలని ఖాళీ చేసి పడేస్తాను, పరలోక రాజ్యాన్ని గురి చేస్తాను. ఏంటంట? పాపానికి తప్ప మరి దేనికి భయపడిన వారు, దేవుడిని తప్ప మరి దేన్ని ఆశించిన వారు, who fear nothing but sin and desire nothing but God, give me 100. The famous prayer of John Wesley. I will shake the foundations of hell. ఏదైనా మీరు భయపడాలంటే పాపానికి భయపడాలి. ఏదైనా అమితముగా ఆశించాలంటే దేవుని. అలాంటి వాళ్ళని దానియుల వలె, షడ్రకు మెషకు అబేద్నెగో వలె దేవుడు వాడుకుంటాడు. God bless these few words.